రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాష్ట్ర రాజకీయాలలో మరి తనదైన శైలిలో ముందుకెళ్తుంది కాంగ్రెస్. అదేవిధంగా మరి అధికార పక్షంలో ఉన్న తర్వాత మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన యొక్క హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుందా? మరి రానున్న ఎన్నికలలో మరి తనదైన పందాను ఒకసారి చాటబోతుందా? మరి ఇటీవల కాలంలో వినిపిస్తున్న మరి మంత్రుల మధ్య వివాదాలు, అదేవిధంగా మనస్పర్ధలు, మరి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు ఈ విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు సామా రామ్మోహన్ రెడ్డి గారు. వీరు టీపీసీసీ చైర్మన్ ఫర్ మీడియా. రైట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, వెల్కమ్ టు ద షో. నమస్తే. రైట్. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందండి? రాజకీయాలలో మరి కీలక స్థానంలో మరి ముందుకు దూసుకుపోతుంది కదా, ఎలా ఉందంటారు అంతర్గతంగా? బాగుంది, అద్భుతంగా ఉంది. క్షేత్రంలో ప్రజల్లో సంక్షేమాలతో, ఇటు అభివృద్ధితో అన్ని రకాలుగా కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకు పోతా ఉన్నాం. అంటే కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ తోటి గిట్ట పోల్చుకుంటే అన్ని స్టేట్స్లో కూడా క్లిష్టమైనటువంటి సమయం గడుస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ మాత్రం ఈరోజు బెంగళూరుని కూడా ఐటీలో ఓవర్టేక్ చేసిపోతున్నటువంటి ఒక శుభ పరిణామాలు కూడా మనం ఈ రాష్ట్రంలో ఈ యొక్క సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ తోటి చూస్తా ఉన్నాం. సో ఆల్ క్రెడిట్స్ గోస్ టు అవర్ అడ్మినిస్ట్రేషన్, అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద ఎంటైర్ క్యాబినెట్. రైట్. మరి ఇటీవల కాలంలో వినిపిస్తున్న వివాదాల గురించి మీరేమంటారు? మరి ముఖ్యంగా క్యాబినెట్లో ఆధిపత్య పోరు వినిపిస్తోంది. పోరు జరుగుతుందంటారా? అసలు ఉందంటారా నిజంగా? ఈ పోరు వినబడుతుంది ఏడా? ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియాలో, వారి యొక్క కరపత్రాలలో, లేకపోతే వాళ్ళ యొక్క పెట్స్ అయినటువంటి 1-2 ఛానళ్లలో. అంతకుమించి ఇంకేడు వినిపిస్తుంది? న్యూట్రల్గా ఉంటున్నటువంటి వాళ్ళ దాంట్లో ఇట్లాంటివి ఏమైనా వినిపిస్తున్నాయా? రాజకీయం అంటేనే అది కదా. ఏం లేకపోతే వాళ్ళే కొట్టుకొని వస్తారు అనేటటువంటిది ఒక మెసేజ్ని బయటికి గిట్ట బాగా తీసుకొని పోగలిగితే, దాన్ని యాంప్లిఫై చేయగలిగితే, ఏదో గందరగోళం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ కలిసి లేదు అనేటటువంటిది ఒక సందేశాన్ని ప్రజల్లోకి చాలా గట్టిగా నెట్టేటటువంటి ప్రయత్నం ప్రతిపక్షం చేస్తా ఉంది. వారి ప్రయత్నాలు వాళ్ళవి, కానీ జనాలు అట్లాంటివి విశ్వసించేటటువంటివి లేరు. కాబట్టి అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కొట్టిపడేయచ్చు అంటారా? మేము అధికారంలోకి రాగానే 30 రోజులలో కూలిపోతుంది అన్నారు, తర్వాత 100 రోజులలో కూలిపోతుంది అన్నారు, 6 నెలలు కూడా నిలబడదని అన్నారు. ఇప్పుడు వచ్చేసేసి ఈ టర్మే ఉంటుంది, మళ్ళీ టర్మ్ ఉండదు అని అంటారు. 30 రోజులలోనే కూలిపోతుంది అన్నటువంటి ప్రతిపక్షము ఈరోజు ఒకటే టర్మ్ ఉంటుంది అనేటటువంటి దాకా ఎట్లయితే వచ్చిరో, ఆ ఒక్క టర్మ్ పూర్తి చేసే సమయం కల్లా ఇంకొక టర్మ్ మాత్రమే ఉంటుంది అనేటటువంటి దాకా కూడా మేము తీసుకొని వస్తాం. వాటాల విషయంలో, ఆర్థిక కార్యకలాపాల విషయంలో అప్పుడు మరి కొండ సురేఖ గారికి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మధ్య ఏదో వివాదం వచ్చిందంటూ కూడా మరి అదే మీరు చెప్పిన మీడియాలో వినపడింది. వాళ్ళిద్దరు కలిసే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరి స్పష్టతనిచ్చారు. ఇక అంతకుమించి ఏం కావాలండి? అంటే ముందుగా గందరగోళం ఏర్పడింది కదా. ఆ గందరగోళం ప్రతిపక్షం యొక్క బాధ్యత కదా, అదే చేస్తుంది. ఈ రోజు కూడా ఇంకోటి ఏదో చేసినట్టు కదా. మళ్ళీ ఏదో మంత్రులు అన్నారు, మొన్న ఇంకేదో మంత్రులు అన్నారు, తర్వాత మొన్న ఏదో మీడియా ఛానళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వైరాన్ని కూడా మా యొక్క నాయకులకు ఆపాదించి మాట్లాడినరు. ఎట్లన్నా మాట్లాడుతుంది. ప్రతిపక్షాలు అంటేనే అది కదా, బురద చల్లడమే వారి యొక్క బాధ్యత. కాబట్టి దురదృష్టం ఏంటిది అని అంటే, పాపం సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్ గా ప్రతిపక్ష హోదాను కూడా నిలబెట్టుకోలేకపోతారు. అందుకనే ముఖం చెల్లక అసెంబ్లీ నుంచి పారిపోతురు. సోషల్ మీడియాలలో అబద్ధపు కథనాలతోటి ముందుకు వస్తాం. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రభ ప్రేక్షకులకు మరి సింగరేణిలో అసలు ఏం జరిగింది? కుంభకోణాన్ని బయట వినిపిస్తోంది, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏం జరిగిందంటారు మీ మాట? అసలు ఏం జరిగిందనే మేము కూడా అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు మొదటిది ఏంటిది అని అంటే, ఒక వార్తా కథనము, ఒక పత్రికకి, తర్వాత ఒక ఛానల్కి యజమాని అయినటువంటి వ్యక్తి ఆయన ఒక వార్తా కథనాన్ని రాసినప్పుడు, ఆ కథనంలో అంతకన్నా ముందు జరిగినటువంటి ఒక రాజకీయ నాయకులకి, అధికారులకి ఒక దుష్ప్రచారాన్ని చేసేటటువంటి ప్రయత్నం ఇంకొక ఛానల్ చేసినప్పుడు, దానికి కౌంటర్గా ఒక ఛానల్ వారి యొక్క పత్రికలో రాసినటువంటి కథనంలో ఇవన్నిటి కూడా కారణం ఏదో సింగరేణిలో జరిగినటువంటి టెండర్లు బహుశా కావచ్చు అనేటటువంటి ఒక వార్త బయటకు వచ్చినప్పుడు, అది యాక్చువల్గా ఒక మీడియా ఛానల్ చేసినటువంటి యొక్క ఆరోపణ. ఆ ఆరోపణని పాపం అక్కడిక్కడ ఎదురు చూస్తున్నటువంటి హరీష్ రావు గారు లటక్కును అందుకొని, అవును నేనే దాని గురించి కొట్లాడినా, నేనే బయటికి చెప్పినాను, ఫస్ట్ అబద్ధం చెప్పిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మొక్కలకు వాళ్ళు చెప్పింది కాదు, అదొక మీడియా ఛానల్ చెప్పినటువంటిది. ఆ దాంట్లో కూడా హరీష్ రావు గారు చేసినటువంటి ఒక ఆరోపణ ఏంటంటే, అసలు సింగరేణిలో జరిగినటువంటి టెండర్ ప్రక్రియలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి అంశాన్ని తీసుకొని వచ్చారు. అది అక్రమాలకి దారితీసింది, అది అవినీతికి దారితీసేటటువంటి దాని లెక్క ఉంది. చిన్నో తద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క బంధువులకు కట్టయిపోయేటటువంటి ఏదో ప్రయత్నం చేసిండని అన్నాడు. నేనేం చెప్తా అంటే, బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు, డే 1 కెంచి కూడా హెచ్ఎస్యు కెంచి మొదలు పెట్టుకుంటే, హెచ్ఎస్యు అయినా, మూసీ అయినా, హెచ్ఐఎల్టీపీ విధానం మీద అయినా, లేకపోతే మొన్న జరిగినటువంటి ఈ సింగరేణి టెండర్ల మీద,
బట్టగాల్చి మీదేసుడే తప్ప ఆధారాలతోటి ముందుకు వచ్చినటువంటి ముఖం ఏ రోజైనా ఈ పార్టీకి ఉందా? రైట్. అంటే ఇప్పుడు మరి అధికార పార్టీగా మరి బట్టగాల్చి మీదేసిన విషయాన్ని, విధానాన్ని ఒకసారి మరి ప్రజలకు కూడా ఏకరువు పెట్టాలి కదా! ఖచ్చితంగా ఏ కరువు పెట్టినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము. ఇప్పుడు నేను మీ దాంట్లో కూడా నేను చెప్తాగా, నేను ఒకసారి బీఆర్ఎస్ ప్యాటర్న్ కూడా మనం చెప్పాలి కదా. ప్లీజ్. హెచ్సియూలో 400 ఎకరాలకు సంబంధించినటువంటిది కోట్ల 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇది మా భూమి అని కొట్లాడినటువంటి కేసీఆర్ అధికారం పోగానే కొడుకు అయినటువంటి కేటీఆర్ మాత్రం ఇది అడవి భూమి అని చెప్పి మాట్లాడిన అది అది ఏంది అంటే ఒక పచ్చి అబద్ధం అని అందరికి తెలుసు. చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరు కాగితాలు తీసేసినా కూడా రెవెన్యూలో ఎవరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. పాపం బ్లైండ్ గా ఓన్లీ వాట్సాప్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థం కాదు. అది తప్ప మిగతా రిఫరెన్సెస్ ఏవి చూడనటువంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. బట్ నేను చెప్తున్నా, ఆడ కూడా 10,000 కోట్ల కుంభకోణం జరిగిపోయింది, ఏదో చేసేసిరని కేటీఆర్ అలా అన్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మేము స్పష్టత నేయడం కాదు, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇచ్చిండు పెద్ద లెటర్. ఓకే, కేటీఆర్ గారు అసలు మమ్మల్ని ఎందుకు దీంట్లోకి లాగుతారు, మాకు దానికి ఏం సంబంధం, మేము ఎందుకు ఇచ్చినా మాకు దానికి సంబంధం లేదన్నారు. మొక్క మీద కొట్టినంత పని అయింది. మళ్ళీ మూతి మూసుకున్నట్టే వెనక్కి మళ్ళీ చూడలేడు, యూటర్న్ తీసుకున్నాడు. అది అయిపోయింది అక్కడికి. మూసి 1,50,000 కోట్ల కుంభకోణం అన్నాడు. తర్వాత ఇట్లనే మీలాంటి వివేకవంతులైనటువంటి మీడియా వాళ్ళు, సార్ మూసి ప్రక్షాళన ఏ దానికి 1,50,000 కోట్లు వారి ప్రతిపాదన చేసిరని అడగంగానే అది ఇంకా డిపిఆర్ఏ ప్రిపేర్ చేయలేదని అదే బీఆర్ఎస్ పార్టీ అన్నది. డిపిఆర్ఏ ప్రిపేర్ చేయకంటే ముంగట అసలు కుంభకోణం ఎట్లా జరిగిందని అడిగినటువంటి ప్రశ్నకి యూటర్న్ తీసుకొని మళ్ళీ వారిపోయాడు. సింపుల్. ఇప్పుడు మేము కాళేశ్వరంలో 1,47,000 కోట్ల రూపాయలు టోటల్ ఖర్చు, దాని మీద పేరు మీద తెచ్చినటువంటి అప్పులు అనుకోండి, ఖర్చు అనుకోండి, మంచి అనుకోండి, చెడు అనుకోండి. ఓకే, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, 88,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది ఇప్పటిదాకా. తీసుకొచ్చినటువంటి అప్పుడు చెప్పాడు ఖర్చు 88,000 కోట్లే అయిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటుందని ఆయన ఒక లాజికల్ పాయింట్ అన్నాడు. మేము అన్నదేమో 1,47,000 కోట్ల రూపాయలు అప్పులు గిప్పులు అన్ని కలిపి మేము చెప్పినాం. అవును. సో 88,000 కోట్ల రూపాయలు అయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ఎట్లా అంటారని మమ్మల్ని అడిగినటువంటి వాడు, మరి డిపిఆర్ఏ కాకంటే ముంగట 1,50,000 కోట్ల కుంభకోణం ఎట్లా అవుతుంది అనేటటువంటి అంత సో లేకుండా మాట్లాడతారా మూసీ ప్రక్షాళన మీద? మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు మరి నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, మరి పొగరాజేసింది మరి బీఆర్ఎస్ అనుకుంటే మరి దాన్ని ఆర్పే ప్రయత్నం, దాన్ని సమర్థించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని ఒక ఆరోపణ. మేము ఒకటే చెప్తున్నాం, అన్నిటినీ కూడా మేము క్షేత్రంలో ఉండి దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలి అని అంటే ఆధారాలతోటే మనం కౌంటర్ చేస్తాం. సో మూసి ఎట్లా అయిపోయిందా, తర్వాత హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP అని చెప్పి తీసుకొని వచ్చాను. ఇండస్ట్రీలు హైదరాబాద్ లోపల ఉంటున్నటువంటి వాటిని అవతలకి తీసుకొని పోవాలి. అది కూడా ఏంది కంపల్షన్ కూడా కాదు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేము ఒక విధానం తీసుకొని వచ్చినాం. ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్ని పలానా ఇంత 80 ఫీట్ల రోడ్డుకుంటే ఇంత కట్టాలి, 100 ఫీట్ల రోడ్డుకుంటే 80 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి రోడ్డుకుంటే ఇంత కట్టుకోవాలి, కట్టుకొని ఆ యొక్క మల్టీపర్పస్ దాని కిందకి ఆ సైట్ అవుతుంది, మీరు ఎక్కడన్నా బయటకు పోయి పెట్టుకోండి. తద్వారా ఏంది అంటే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉండాలని మేము కోరుకున్నాం అని అంటే, ఈడకించి కంపెనీలు తీసేసి బయటికి పోవాలి. తద్వారా ఏంటంటే జనావాసాలు ఉంటున్నటువంటి ఏరియాలలోకించి కంపెనీలు లాంగ్ రన్గా ఉండి పడాబడిపోయి అసలు ఇంకా ఆపరేషన్స్లలో లేనటువంటివి, అవుట్డేట్ అయినటువంటి కంపెనీలు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో విధానం తెచ్చినాం. అసలు విధానం కూడా ఇంకా అసెంబ్లీలో దాకా రాకంటే ముంగటనే కేటీఆర్ వచ్చి 5,00,000 కోట్ల కుంభకోణానికి తెరలేపేసేసారు. ప్రభుత్వం మొత్తము ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అమ్ముకునేటటువంటి కుట్ర చేస్తుందని చెప్పి కేటీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. సేమ్ ఇట్లనే మీలాంటి వివేకవంతులు మీడియా వేసేసి ఒకటే మాట్లాడారు, అసలు మొన్న అసెంబ్లీలో తీర్మానం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు, తోక మురుసుకొని పారిపోయారు. ఎందుకంటే చర్చ కేవలం పాలమూరు రంగారెడ్డి కాదు, కాళేశ్వరం కాదు, అసలు అన్నిటి మీద, మూసీ ప్రక్షాళన మీద, తర్వాత మున్సిపల్ ఎన్నికల మీద, తర్వాత HILTP విధానం మీద, అన్నిటి మీద చర్చించుకుందాం రా అని చెప్పి ఛాలెంజ్ చేసినాం. ఉల్టా అధికార పార్టీ ఛాలెంజ్ చేసింది, ప్రతిపక్షం పారిపోయింది, మొక్కలు లేవు వాళ్ళకి. కుంటి సాకులు చెప్పారు, ఏం చెప్పారు, మా మైక్ కట్ చేసిరాను. మైక్ కట్ చేసేవాడన్న ప్రతిపక్షం అనేటోడు అలిగి వెళ్ళిపోయేటోడు ఉంటాడా అండి? కొట్లాడి నాకు మైక్ ఎందుకు అనేటోడు ఉంటాడే తప్ప అలిగి వెళ్ళిపోయి అసలు అత్తపత్త లేకుండా పోయినోడు అని ఉంటాడా? ఎందుకంటే వారి యొక్క డొల్లతనం బయటపడుతుంది. ప్రతిపక్ష పార్టీగా సమర్థవంతంగా పనిచేస్తుందంటారా, వాళ్ళ ముఖం పనిచేసేలాగా చేస్తుందంటారా? వాళ్ళ ముఖం పని చేస్తుంది. నిజంగా చేస్తే అట్లాంటివి ఏమైనా ఒక ఆధారంతో రావాలి కదా. ఆ HILTP మీదనే మీలాంటి మీడియా వాళ్ళు అడిగిరు ఏంది అని అంటే, ఆ విధానం మొత్తం చదివినాక, సార్ అసలు మీరు ప్రభుత్వం భూమి మొత్తం అమ్ముదాం అనేటటువంటి కుట్ర చేస్తుందని అన్నారు కదా కేటీఆర్ గారు. అసలు ఈ విధానంలో ప్రభుత్వం సెంటు భూమి కూడా అమ్మే విధానమే లేదు కదా చట్టంలో. మీరు భూమి అమ్ముతుందని ఎట్లా అన్నారు అని అనగానే యూటర్న్ మళ్ళీ అత్తాపత్తు ఉండడు. ఆ టాపిక్ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. అక్కడికి మనం చెప్పినా నమ్మకాడికి జనాలు నమ్మిరు, అడిగేటోడు అడుగుతాడు కాబట్టి నాకు జవాబు చెప్పుకుంటా పోతే అయిపోతుంది. ఇప్పుడు సేమ్ సింగరేణి టెండర్ల మీద కూడా హరీష్ రావు తర్వాత కేటీఆర్ చేస్తున్నటువంటి బూటకపు ప్రచారం గదే. ఏంటంటే ఫస్ట్ టైం ఏదో సేల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటిది ఉంది అన్నారు. నేను మీ కాడికి కూడా ఐఎమ్ క్యారింగ్ దిస్ టు ఎవ్రీ ఇంటర్వ్యూ. ఏమని అన్నారండి, ఫస్ట్ సైట్ విజిట్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటిది
ఈసారే ఫస్ట్ టైం తీసుకొని వచ్చినందుకే ఇది ఒక అక్రమాలకి ఆస్కారం అయింది అని చెప్పి మాట్లాడారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళకి మద్దతుగా ఎప్పుడూ నిలబడేటటువంటి బీజేపీ కూడా కేంద్రంలో కిషన్ రెడ్డి గారు కూర్చొని కూడా అవును ఇది తెలంగాణలోనే మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు, దాంతో ఇబ్బంది జరిగింది, దేశంలో ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని ఆయన ఒక పచ్చబద్దాన్ని ఆడాడు. ఇమీడియట్గా మేమేం చేసినామనంటే ఇదైనా సైట్ విజిట్ పై నిబంధన సరికాదు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడినండి. ఓకే పాపం ఒక కేంద్ర మంత్రి మాట్లాడంగానే పాపం నిజం అనుకొని అందరు కూడా న్యూస్లో వేస్తారు కదా, మరి దాన్ని మేము చెప్పాల్సినటువంటి అవసరం కాదు కదా. ఏమని అన్నాడు, తెలంగాణనే మొదటిసారి చేసింది, ఇది దేశంలో ఇంకెక్కడ కూడా లేదు అని అన్నాడు. సో నేను కిషన్ రెడ్డి గారికి మేము కౌంటర్లు ఇచ్చి ప్రెస్ మీట్ కూడా మేము పెట్టి ఆధారాలు ఏం చూపించినామనంటే, ఎందుకంటే హరీష్ రావు మాట్లాడిన మాటలే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడినాడు. అందులో దురదృష్టం ఏంటంటే ఆ శాఖకు మంత్రి వర్యులు ఎవరు, కిషన్ రెడ్డి గారు. నువ్వు ఒక శాఖకు అయి ఉండి నీ సొంత శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండానే అబద్ధం ఆడతావా, ఆడవు. కానీ పచ్చబద్దాలు ఎందుకు ఆడినావనంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి. కాళేశ్వరం కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాళేశ్వరం మీద కుంభకోణం అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ వేసి టోటల్ రిపోర్ట్స్ వచ్చినాక వారి యొక్క అవినీతి అనేటటువంటిది టెండర్ ప్రక్రియలకించే కాదు, క్వాలిటీ కాడికించి కాంప్రమైజ్ ఎట్లా అయిపోయారు, డిజైన్ ప్లానింగ్ కాడికించి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ దాకా కూడా మొత్తం డొల్లతనమే ఉందని చెప్పి ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రందే మళ్ళీ రిపోర్ట్. దాంతోపాటు మళ్ళీ మనం వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్, దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మన ప్రభుత్వం నుంచి ఇచ్చినాం. ఇమీడియట్గా బీజేపీ నేతలు ఏమని అన్నారు, మీరు రేపొద్దున బీజీఆర్ఎస్ తోటి కాంప్రమైజ్ అయిపోతారు, కాంప్రమైజ్ కానోళ్ళే అయితే మీకు చిత్తశుద్ధి ఉంటే మాకు ఇచ్చేసేయాలి, సిబిఐ తోటి విచారణ చేపిస్తాం, 48 గంటలలో కేసీఆర్ని లోపడేస్తామని చెప్పి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బీజేపీ వాళ్ళు. అవునా కాదా? మనం ఏమన్నాం, వాళ్ళు అన్నది కొంచెం విన్నాం. మనం ఏమన్నా గతంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండే రాష్ట్రంలో కాబట్టి సిబిఐకి అనుమతి ఇవ్వలేదు, కాబట్టి సిబిఐ రాలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కదా, మీరు నిజంగా బీఆర్ఎస్ వాళ్ళని చర్యలు తీసుకోవాలంటే సిబిఐకి అనుమతి ఇవ్వండి, 48 గంటల లోపల వేస్తామంటే అరే నిజంగానే ఇంత సీరియస్గా మాట్లాడుతున్నారు అంటే ఏదంటే చర్యలు తీసుకుంటారేమో, మీరు తీసుకుంటుంది మేము తీసుకుంటూ ఒకట అయితే మేము తీసుకోండి అని చెప్పి సిబిఐ విచారణకి ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం మనం చేసినాం. ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి అంటే 4 నెలలు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ఇప్పటిదాకా 48 గంటలు. మరి నేను అదే మాట అంటున్నాను, ఏం తెలియకుండా 48 గంటలలోనే వేస్తామని ఎట్లా అన్నారండి? అసెంబ్లీ సెషన్ కూడా క్లోజ్ అయింది కదా, దాంతో దీనికేం సంబంధం? సిబిఐకి ఇచ్చేసాం ఎప్పుడో, సిబిఐ విచారణ చేయాలి కదా. ఎంతమంది నేతలను పిలిపించి విచారణ చేసింది? ఎందుకోసం అడిగారంటే ఆ విచారణ కూడా అప్పుడు కాళేశ్వరం మీద ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సర్కారులో ఉంటే వీళ్ళని బొక్కలు ఎక్కడ వేస్తాడో అని చెప్పేసి సిబిఐకి ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం జల్దీ అని చెప్పి, మీకు చేతనైతే లేదని చెప్పి తీసుకొని సిబిఐని అడ్డం పెట్టి బీఆర్ఎస్ నేతలు కాపాడుతా ఉన్నారు. సిబిఐని అడ్డం పెట్టి వాస్తవానికి కాపాడుతుంది బీజేపీ బీఆర్ఎస్ నేతల్ని. వారు చేసినటువంటి అవినీతిని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబిఐ విచారణ కోరుతూ దాన్ని అడ్డం పెట్టుకుంది తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకోనికే కాదు. సేమ్ ఈ రోజు కూడా సింగరేణి టెండర్లకు సంబంధించి హరీష్ రావు ఏదైతే అబద్ధం ఆడిండో కిషన్ రెడ్డి కూడా అదే అబద్ధం ఆడిండు. ఎందుకోసం అంటే మళ్ళీ బీఆర్ఎస్ ని కాపాడేటటువంటి ప్రయత్నం, ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అసలు సైట్ విజిట్ సర్టిఫికేటే లేదని చెప్పినటువంటి కిషన్ రెడ్డి గారికి కళ్ళు తెరుచుకునేటటువంటి విధంగా ఈ నిబంధనని అసలు ఫస్ట్ ఎవరు పెట్టారు, తెలంగాణ ప్రభుత్వం పెట్టింది అని అన్నాడు. ఇదేంది సార్? సిఎంపిడిఐ, ఇది మేము ప్రెస్ మీట్ లో పెట్టినాము. మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు మీడియా ముందు చూపించిండు. సిఎంపిడిఐ ఇది ఒక మినీ రత్న కంపెనీ, కోల్ ఇండియా కింద ఉండేటటువంటి ఒక సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా. ఓకే, ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరిని అడ్రస్ చేస్తూ నిబంధనలు ఇచ్చినండి. ఓకే, ద సింగరేణి కోయిలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం. అవునా? సింగరేణికి ఇచ్చినటువంటి నిబంధనలలో పేజ్ నంబర్ 24 ఏమని ఉందండి పాయింట్? ఇది మనం తయారు చేసింది కాదు, ఈ సంవత్సరం చేసింది కాదు, ఈ ప్రభుత్వం చేసింది. The site visit is mandatory and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited the site. Okay, it means సైట్ విజిట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అనేది నీ నిబంధనలు నువ్వు పెట్టినటువంటి దాంట్లో ఉంది. అసలు తెలంగాణ ఈసారే పెట్టింది, మొదటిసారి పెట్టింది కాబట్టే ఈ అవకతవక జరిగేటటువంటి దానికి ఆస్కారం ఉంది అని అన్నారు. ఒకటి తెలంగాణ పెట్టలేదు, ఇది కేంద్ర ప్రభుత్వమే పెట్టింది అనేది 2018 చూపిస్తున్నాను నేను. ఇది కిషన్ రెడ్డి గారి శాఖ. అది ఎవరు పెట్టిరో ఇప్పుడు తెలిసిపోయింది, కేంద్రం పెట్టింది. రెండవది, ఇది దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో మాత్రం ఇది పెట్టిరు కాబట్టి, ఈ సంవత్సరమే పెట్టిరు కాబట్టి ఇది జరిగింది అని అన్నాడు. ఇంతకు మించినటువంటి బూత్ ఇంకొకటి ఉండదండి. ఇక ఓకే, టెండర్ డాక్యుమెంట్ నేను తీసుకొని వచ్చింది. ఇది ఏ సంవత్సరం సార్?
2021 ఓకే. ఏమనుందండి నిబంధన? సైట్ విజిట్ సర్టిఫికేట్ ఫ్రమ్ పిఓ పబ్లిక్ ఆర్జీ ఓసీ 3 రామగుండం. ద బిడర్స్ The bidder, Hmm. I'm not getting clear. Ah. Yeah, you please carry on. ది బిడర్ షల్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఆఫర్. నిబంధన ఉందా ముందే? Yes, yes. 2021లో. Mm. తర్వాత ఇదే సంవత్సరం అండి, Mm. సింగర్ అనేదే కదా నేను చూపించేది మొత్తం. Yes. 2018 ఇది. 2018లో కూడా సేమ్ ఇది చదవండి సార్. Mm. అయితే ఇది మ్యాండేటరీ లేదు, ఒక డిక్లరేషన్ ఉండే అని అంటాడు కిషన్ రెడ్డి. Mm. ఇది ఏమని ఉంది సార్, చదవండి ఒకసారి. Okay, site visit mandatory and the bidders are required to upload a certificate issued by Avuna? the in charge officer of site stating Hmm. stating that firm had XYZ వాట్ ఎవర్ ఇట్ ఇస్, సైట్ విజిట్ సర్టిఫికేట్ అప్లోడ్ అనేది మ్యాండేటరీ ఉందా? yeah mandatory. 2018 కదా ఇది. 2018లోనే నువ్వు నిబంధన పెట్టినావా? ఆ నిబంధన అనుగుణంగానే ఇప్పటి నుంచి లేదు, 2018 నుంచి తెలంగాణలో దాన్ని ఫాలో అవుతుర్రా? మరి ఈ సంవత్సరమే మొదటిసారి పెట్టినామని ఎట్లా అన్నారు కిషన్ రెడ్డి గారు? అంటే దాని వెనక ఏం కారణం ఏమి ఉంటుందంటారు రాజకీయ? బీఆర్ఎస్ ని కాపాడని కానీ వాళ్ళని విచారణకు పిలిస్తే వీళ్ళ కళ్ళల్లో నెత్తురు వస్తా ఉంది. మరి 2023 ఎన్నికల కంటే ముంగడిది కూడా Hmm. ఇంకొకటి కూడా తెచ్చిన, ఎందుకంటే రిఫరెన్సెస్ 3 years ది తీసుకొని వచ్చిన నేను. Hmm. ఉందా? Hmm. ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అంటే వాళ్ళని విచారణకు పిలుస్తారు కాబట్టి కడుపుల కాలి మాట్లాడుతున్నారు సార్. ఇబ్బంది లేదు సరే, వాళ్ళ బాధ అది. అండ్ మరి బీజేపీ ఇట్లుంటే సంబంధం లేదని అంటున్నారు. సంబంధం లేదని మీరు అంటూ ఒక ఉదాహరణ కూడా నేను ప్రూఫ్ చేసిన. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు సిబిఐ విచారణ చేసిర్రు, ఇన్ని రోజుల సంది ఒక్క బీఆర్ఎస్ నేతనన్నా పిలిచిర్రా? ఇది కూడా పక్కకేయండి. ఓకే. 2014 నుంచి అధికారం కోల్పోయేంత వరకు 2023 దాకా బీఆర్ఎస్ నేతల మీద బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటన్నా ఎఫ్ఐఆర్ చేసిందా? అవినీతి జరుగుతుందని మీకు తెలుసు, మాకు తెలుసు, అన్నిట్లలో. ప్రూఫ్స్ దొరకలేదేమో. ఏంది ప్రూఫ్స్? వాళ్ళు అవినీతి చేసినట్లుగా ప్రూఫ్ దొరకలేదేమో. అదే చెప్పండి. ఓకే, చేసిరా చేయలేదంటే మరి రాజకీయం కోసం మాత్రం వాళ్ళు అవినీతి చేసిరని బయటకు ఎందుకు మాట్లాడుతారు? పోనీ అదనే చెప్పండి జనాలకి, మా కాడ ప్రూఫ్ లేవు, వారు అవినీతి చేయలేదని చెప్పండి. పోనీ అట్లా చెప్పండి. ఇది పక్కకేయండి. కాళేశ్వరం అందుకనే చెప్పిన, కాళేశ్వరంలో పందికొక్కులు తిన్నట్టు తిన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయిపోతాడేమో కాబట్టి సిబిఐ విచారణ మాకేయాలి, 48 గంటలలో కేసీఆర్ని లోపటేస్తామని నేను అనలే, బండి సంజయ్ గారు అన్నారు, నేను అనలే, కిషన్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళు అన్నారు, బీజేపీ నేతలు అన్నారు. అవునా? మరి మేము ఇచ్చినాం, ఇప్పుడు 3 నెలలు అయిపోతుంది, ఎంతమందిని విచారణకు పిలిచారో చెప్పంటున్నా. ఇది కూడా పక్కకేద్దాం జరిసేపు, 2-3 నెలలు అయిందని అనుకున్నాం. సుమారు 8 నుంచి 10 కేసుల దాకా ఈరోజు వాళ్ళ మీద విచారణ జరుగుతున్నటువంటి అన్ని అంశాలలో కూడా ఈడీ ఉంది. ఇక్కడ ఈడీ కూడా విచారణ చేస్తుంది ప్యారల్ గా. ఎంతమంది బీఆర్ఎస్ నేతల్ని ఈడీ వాళ్ళ యొక్క ఆఫీస్కి పిలిపించి బీఆర్ఎస్ నేతలు విచారణ చేసింది చెప్పండి? ఒక్కరినంటే ఒక్కరిని చేసిందా? చేయలే. ఇంతకు మించి ఆధారం ఏం కావాలి మీకు ఇంకా? అంటే ఈడీ ఆపరేషన్స్, ఈడీ ఎంక్వైరీస్ ఇప్పుడు జరుగుతాయి కదా. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణలోనే ఉంది కదా సైట్ విజిట్ అనేటటువంటిది అని చెప్పి కిషన్ రెడ్డి అన్నాడు. ఇన్ కంటిన్యూషన్ టు దాట్, ఇది గుజరాత్ ది సైట్ విజిట్ సర్టిఫికేట్. ది సైట్ విజిట్ టు ద తడకేశ్వర్ లిగ్నైట్ మైన్ ఇస్ మ్యాండేటరీ. The bidder should submit the certificate duly signed by GMDC's project authority as a proof of site visit in Form H. Mandatory ఉందా? ఇది గుజరాత్ ది, దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో ఉందని కిషన్ రెడ్డి గారు ఎందుకన్నారు? సో అంటే ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఇది ఎన్ఎండిసి అయితే కేంద్రందే కదా. అవునండి. మరి ఇది కూడా మ్యాండేటరీ ఏముంది? షల్ సబ్మిట్ ఎ సైట్ విజిట్ సర్టిఫికేట్ డ్యూలీ సర్టిఫైడ్ బై కంపిటెంట్ అథారిటీ సో అండ్ సో అండ్ సో. మ్యాండేటరీ. అదర్వైజ్ విచ్ బిడ్ షల్ బి రిజెక్టెడ్ అంటే మ్యాండేటరీ కదా. మరి గింతున్నాక ఇంకొకటి తెచ్చిన, ఆయన ఒక భాష అన్నాడు, డిక్లరేషన్ ఒకటే పెట్టినాము ఎందుకంటే కన్వీనియంట్ గా అబద్ధం చెప్పిండు కిషన్ రెడ్డి గారు. డిక్లరేషన్ పెట్టినాము, సైట్ విజిట్ సర్టిఫికేట్ వేరు, డిక్లరేషన్ వేరు అన్నాడు. ఇది చర్చ జరగాలి. ఈ కన్వీనియంట్ గా అబద్ధం చెప్పింది కూడా రెడ్ హ్యాండెడ్ గా కిషన్ రెడ్డి గారు ఈ విషయంలో కూడా దొరికిపోయారు. హరీష్ రావు కూడా అదే మళ్ళీ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ త్రూ యువర్ ఇంటర్వ్యూ. ఏమని? డిక్లరేషన్ అబౌట్ ద సైట్ విజిట్. దీంట్లో ఏం చేస్తాడంటే ఓనరు అంటే కాంట్రాక్టర్ ఎవరైతే బిడ్ పార్టిసిపేట్ చేస్తుండో, నేను ఆల్రెడీ పోయి ఆ సైట్ని చూసి వచ్చినా, అన్ని చెక్ చేసుకొని వచ్చినా, నేను పోయి వచ్చినా అంటే ఖచ్చితంగా సైట్ విజిట్ చేసి వచ్చినా, ఫిజికల్ విజిట్ చేసి వచ్చిన అనేటటువంటి డిక్లరేషన్ అండి ఇది. అసలు ఫిజికల్ విజిట్ ఆ కాంట్రాక్టర్ అనేటోడు పోయి వచ్చిండా లేదా అని చెప్పి డ్యూలీ సిగ్నేచరు, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అథారిటీ కింద మళ్ళీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రాజెక్ట్ అథారిటీ, వాళ్ళు పోయి వచ్చిరా లేదా మళ్ళీ వీళ్ళు కన్ఫర్మేషన్ చెక్ చేసి సంతకం పెట్టియాలి అతనికి. ఇది కూడా మ్యాండేటరీగా. ఫిజికల్ సైట్ విజిట్ అనేది వాళ్ళ డిక్లరేషన్ లో కూడా ఇంగ్లీష్ భాష వేరేమో, సర్టిఫికేట్ అని లేకపోయినా మళ్ళీ సర్టిఫై చేసేటటువంటిది ఎవరు? ప్రాజెక్ట్ అథారిటీగా. సైట్ విజిట్ మ్యాండేటరీ కదా. మరి ఇంట్లో తేడా ఏముంది? ఇది ఎప్పటి నుంచో ఉంటున్నట్టు. ఇప్పుడు అంట
హరీష్ రావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా ఒక మాట ఏమంటాడు, గతంలో ఇప్పుడు మాట మార్చిరు, మేము లాజిస్టిక్స్ దానికి మాత్రమే పెట్టినాము, ఈ దానికి లేదు, ఈ దానికి కొత్తగా రేవంత్ రెడ్డి గారు పెట్టారు. మరి ముందు ప్రెస్ మీట్లో ఆ మాట ఎందుకు అనలే? దొరికిపోయారు, అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, చూపించుకోనికి ముఖం లేదు కాబట్టి ఇలా దొరకబట్టుడు మా పని. అంటే మరి అదేదో పరిపాలన ఎప్పుడు చేస్తారు? అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎప్పుడు రన్ చేస్తారు? వాళ్ళ ఏది? మీద దృష్టి పెడితే మీరు ఎక్కువ కాలం. వాళ్ళ మీద మా ముఖ్యమంత్రి గారు పెడుతున్నారండి దృష్టి ఏమన్నా? ఉమ్. మా అసంటోడు సరిపోతాడు. ఓకే. మా ముఖ్యమంత్రి గారు ఆ యొక్క అభివృద్ధి సంక్షేమాలు అనేది రాష్ట్ర ప్రగతి గురించి ఆయన ఆయన పని మీద ఆయన ఉన్నాడు. ఓకే. వీళ్ళు చేసేటటువంటి అబద్ధాలకి ముఖ్యమంత్రి గారు కావాలన్నా? ప్రతి టాపిక్ కి ముఖ్యమంత్రి గారికి ఇటు వచ్చి చెప్తున్నారా? ఉమ్. మాలాంటోడు సరిపోతాడు వాళ్ళకి. ఉమ్. అబద్ధాలను ఎదుర్కోనికే ముఖ్యమంత్రి కావాలన్నా అండి? ఓకే. నిజంగానే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంది, ఒక చర్చ పెడదామంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో అసెంబ్లీకి రండి, 4 కోట్ల మంది జనాల ముంగట మాట్లాడుకుందాం అన్నాడు. ఉమ్. దట్ ఈస్ హిస్ గట్స్. ఎక్కడ పోయి పిరికి పందాలు? ఉమ్. ఎందుకు పారిపోయిండ్రు? ఎందుకు చర్చకు రాలే? సేమ్ నువ్వు అన్నావు కదా. సేమ్ గారు వచ్చి వెళ్ళారుగా మీరు అడిగిన దానికి. ఏది సేమ్ గారు సంతకం పెట్టి ఫస్ట్ ఏమన్నా అసలు సీఎం గారి వస్తే అవమానిస్తారు, అసలు మా నాయనని బతకనియ్యారు, మా నాయన అసలే ఆరోగ్యం బాలేదు, ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పి వారు ప్రచారం చేసిర్రు. అదే సేమ్ గారు కానీ- పిలుపు మేరకు వచ్చారు కదా కానీ మొత్తానికి. కానీ వచ్చిండ్రు. ఉమ్. వచ్చిన రోజు కూడా ఎంత గౌరవంగా మనం ఉన్నాం. Yes. గంట సేపు ఉండో లేదో వెళ్ళిపోయిండు. ఉమ్. మరి మళ్ళీ ఎందుకు రాలే? మీతో చర్చ సభ సెషన్ ఉండాలి కదా. ఉమ్. దేని మీద అయితే ఛాలెంజ్ చేసిరో ఉండాలి కదా. ఉమ్. ఉల్టా మనం ఛాలెంజ్ చేసిన దానికి కాళేశ్వరం మీరు అట్లా ఎట్లా అంటారు? నేను ఏది కూడా చేయలేదు, ఇగో నేను పలానా ప్లాన్ చేసినా, నేను ఇది చేసిన కేసీఆర్ గారు చెప్పాలి కదా. ఉమ్. కేసీఆర్ గారు చెప్పాలి. ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు మొన్న సెషన్స్లలో బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి, వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతామని చెప్పి ఫస్ట్ కేసీఆర్ రాలే. ఏ నువ్వు పోయి చూసుకోపో అని చెప్పి ఇదే హరీష్ planning అంటారా రావుని మరి? అపాయింట్ చేసిండు. ఉమ్. ఏం దొరికిన దొరికాడు నాకేం సంబంధం, ఈడే ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు అని చెప్పి. ఉమ్. హరీష్ రావు గారు ఏం చేశారు, నాకు రాజకీయ భవిష్యత్ చాలా ఉంది, నువ్వేమో సేఫ్ జోన్లో ఉంటావు, నన్ను ఇరకబెడతావు అని చెప్పి కుంటు సాకులు చెప్పి ఈయన కూడా మైకులు సాకు పెట్టి వెళ్ళిపోయాడు. ఎవడు కనిపించకుండా పోయాడు. వాళ్ళిద్దరు పోయినాక నేనుండి ఏం చేస్తా, అసలే నాకు ఇరిగేషన్ మీద పెద్ద గ్రిప్ లేదని అధికారం ఉన్నప్పుడే చెప్పినటువంటి కేటీఆర్ ఆయన మారిపోయాడు. ఉమ్. ఇక మాట్లాడేటోడు ఉండాడా? వీళ్ళు మా మీద బట్టగాల్చి మీద వేసినప్పుడల్లా మేమేమైనా మా ముఖ్యమంత్రి గారు వచ్చి వీళ్ళకి స్పందిస్తున్నాడు అండి? ఆయన స్థాయికి అవసరమా? ఉమ్. వాళ్ళ స్థాయికి మేము చాలు, నేను చాలు అబద్ధాలను మేము ఎక్స్పోజ్ చేయనీకి. ఉమ్. ఎందుకంటే చెప్పేదే అబద్ధాలు, పచ్చికి ఇట్లా దొరికిపోయే అలవాటు ఉంది. అదే రైట్. అంటే ఇప్పుడు రామ్మోహన్ ఆ. గారు అంటే మరి విడిగా తీసుకోవాలా, లేకపోతే సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ గా చైర్మన్ గా తీసుకోవాలా? అంటే మీ యొక్క పోరాటం ఎలా ఉండబోతుంది అంటారు క్లియర్ గా? ఇప్పుడు మేము మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్కన ఉన్న పార్టీ నుంచి ఉమ్. వాళ్ళు ఏ విమర్శలు చేసినా అర్థవంతంగా చేస్తే దానికి గలటువంటి కారణాలు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే. అబద్ధాలు చెప్తే ఆధారాలతో ఎక్స్పోజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ఉమ్. వాళ్ళు కానీ బూతులు మాట్లాడి వ్యక్తిగత హననం ఏదైతే చేస్తా ఉన్నారో తెలంగాణ ఖ్యాతిని దించొద్దు అని మేము కోరుకుంటాం. ఉమ్. ఎందుకంటే ఏ రోజు కూడా తెలంగాణ పట్ల ప్రేమ, ఆప్యాయత, చిత్తశుద్ధి లేనటువంటి దుర్మార్గులు, 10 సంవత్సరాలు పందికొక్కులు లెక్క తిన్నటువంటి దుర్మార్గులు ఈరోజు కడుపు బాగా నిండి తెలంగాణ వనరులతోటి ఆ యొక్క పైసల మీద వస్తున్నటువంటి మిత్తి పైసలతోటి సోషల్ మీడియాలు నడిపించుకుంటా ఉమ్. ఆ సోషల్ మీడియా తోటి వ్యక్తిత్వ హననాలు చేయడానికి పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలకి ప్రజలు అన్ని అవకాశాలలో కూడా గుణపాఠం చెప్తానే ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి ఆ పేగులు మెడలో వేసుకుంటా, లేదా తొండలు నిక్కర్లు వదులుతా, ఇటువంటి పదాలు సీఎం స్థాయికి మరి కుదరవు కదా, సరిపడవు కదా, ఎందుకంటున్నారు సీఎం అంటూ కూడా ఎన్నిసార్లు అన్నాడు? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, లాస్ట్ టైం ఒక 3-4 months అసలు రేవంత్ రెడ్డి గారు ఆయన అన్ని సభలలో కూడా, లేకపోతే మీడియా చిట్ చాట్లలో కూడా, లేకపోతే ప్రెస్ మీట్లలో కూడా మీడియా అడిగినప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే మాట అన్నాడు. ఆయన డైరెక్ట్ పాలిటిక్స్లో ఇప్పుడు లేడు, ఆయన ఏ కారణంతో కానీ ఇంట్లో ఉంటున్నప్పుడు నేను ఆయన మీద మాట్లాడడం భావ్యం కాదని చెప్పిండు. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. అవునా కాదా? ఒక్క మాట నన్ను అన్నాడా? కానీ బయటకు వచ్చి తోలు తీస్తామని చెప్పి మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి రియల్ స్టైల్ బయటకు వస్తా. ఆ రోజు కూడా పెద్ద బూతులు ఏమన్నా అండి? ఆ రోజు కూడా ఒక్కటి ఎవరన్నారు ఆ మాట తోలు తీస్తామని? తోలు తీస్తామంటే తీపించుకోనికి తయారవడని ఉంటాడా? అందులో రేవంత్ రెడ్డి గారు తోలు తీస్తే తీపించుకోనికి తయారున్నోడేనా? మీరు అధికారంలో ఉంటేనే మిమ్మల్ని తోలు తీసి మిమ్మల్ని నెత్తి మీద ఎక్కి తొక్కొచ్చినాడు అన్న మాట ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా. నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ప్రజల యొక్క మద్దతుతోటి, ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకంతో ఈరోజు అహంకారము లేకపోతే మదమెక్కినటువంటి మిమ్మల్ని ఈరోజు ప్రజాస్వామ్యం అనేటటువంటి దెబ్బ రుచి చూపించి ఆయన ఈరోజు వచ్చి ప్రజా పరిపాలన, ప్రజా ప్రభుత్వం అనేది జనాలకు చూపిస్తున్నటువంటి. రైట్. అంటే ఈ బూతుల పంచాంగం, బూతుల పంచాయతీ అనేది వాళ్ళు స్టార్ట్ చేసినా మరి మన సీఎం గారు కంటిన్యూ చేస్తున్నారు కదా. మేమేం కంటిన్యూ చేయట్లేదు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి స్టైల్లో ఆయన ఒక మాట అనకపోతే ఆయన ఒక్క మాట కూడా అన్నాడు. అట్లా అని చెప్పి ఆయన జోలికి వస్తే ఆయన వదిలిపెట్టాడు. ఆయన స్టైలే అంత. ఆయన ఒకరి జోలికి పోడు, ఒకరైనా జోలికి వస్తే వదిలిపెట్టాడు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ ఏమని అన్నాడు అని అంటే రేవంత్ రెడ్డి ఎవరు అసలు? రేవంత్ రెడ్డి ఎవరు? ఇప్పుడు అర్ధరాత్రి లేచన్నా రేవంత్ రెడ్డి అని తలుచుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. రైట్. అప్పుడప్పుడు మరి కేసీఆర్ గారు కూడా
ఆయన నాకు సమజోడి కాదు, సరిజోడి కాదు, అంటే నాకు సమానమైన వాళ్ళ వ్యక్తి అసెంబ్లీలో లేరు. మరి నేను ఎందుకు వస్తా అన్నట్లు కూడా లీకులు వినపడ్డాయి గతంలో. ఈ వయసులో ఈక్వల్ కాకపోవచ్చు. ఓకే. కానీ మేధావితనంలో గానీ, పరిపాలించేటటువంటి విధానంలో గానీ, విఘ్నతలో గానీ, లేకపోతే సంస్కారంలో గానీ, లేకపోతే సంస్కృతులని కాపాడేటటువంటి లక్షణంలో గానీ, తెలంగాణ జాతి ఖ్యాతిని పెంచేటటువంటి పాలనలో గానీ, హ్మ్. రేవంత్ రెడ్డి గారికి సమవూచి కేసీఆర్ కాదనేది మనందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఎట్లుంది. హ్మ్. ఇప్పుడు మొన్న కూడా తీసుకోండి, సమ్మక్క సారక్కల యొక్క గద్దెలను నిలబెట్టినటువంటిది. ఇన్ని రోజులు ఎప్పుడు లేనటువంటి అసలు తెలంగాణకి ఒక రాష్ట్ర గీతం లేకుండా, తెలంగాణ అమరవీరుల యొక్క అడ్రస్సులు లేవని చెప్పేసేసి, హ్మ్. అసలు గన్ పార్క్ లాంటి ఒక ప్రజాస్వామ్య వేదికని హ్మ్. ఆపేసేసి, హ్మ్. రోడ్డు మీదకి ఎవ్వడెక్కినా కూడా రాచరికపు వ్యవస్థ లెక్క తయారు చేసి, రాష్ట్రాన్ని మొత్తం పందికొక్కలు తిన్నట్టు దోసుక తిన్నటువంటి కేసీఆర్ గారు ఎక్కడ, లేకపోతే ప్రజాస్వామ్యము ప్రజాప్రభుత్వం అని అంటే ప్రజల కోసమే ఈ యొక్క వనరులు, ఈ వనరులు మొత్తం కూడా ప్రజలకే పంచి తీరాలి. ఎట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా కాపాడాలి, తెలంగాణ జాతి సంపదని పెంచాలి, పేదోళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ పిల్లలకి చదువులు నేర్పియాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనేటటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సమోచి కాదు కదా. మరి రైట్. ఇప్పుడు నైని బ్లాక్ అంశం వయసులో చిన్నోడేమో కానీ బుద్ధుల పెద్దోడు రేవంత్ రెడ్డి గారు. ఓకే. వయసులో పెద్దోడేమో కానీ మరి తెలంగాణ విషయంకి వచ్చినప్పుడు మాత్రం ఆయన యొక్క పరిపాలనని మనం బేరీజు వేసుకున్నప్పుడు తెలంగాణకి ద్రోహం చేసినటువంటిది కేసీఆర్ గారు. రైట్. ఇప్పుడు సింగరేణి నైని బ్లాక్ వివాదాన్ని తెరపై నుంచి పక్క తీసుకెళ్ళడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఫోన్ ట్యాపింగ్ కేసు మరి కాంగ్రెస్ బయటికి తీసుకొచ్చిందన్న ఆరోపణ, ఏమంటారు దీనికి? నేను ఒకటే చెప్తే, ఆరోపణ దేనికన్నా చేస్తూనే ఉంటారు కదా. రోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వాళ్ళు ఉరుతూనే ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ ఈ రోజు పుట్టినటువంటి కేసా? ఈ రోజు పుట్టినటువంటి కేసు కానే కాదు కదా. 2 years బ్యాక్ ఎప్పుడో 2 ఏళ్ల ముంగట వచ్చినటువంటి కేసు. ఆ కేసు మేము పెట్టింది కాదు, అధికారులు పెట్టినటువంటి కేసే. అది కూడా మరి ఇప్పుడు నువ్వు దొంగతనం చేయకపోతే గుమ్మడికాయలు దొంగోడు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఆ యంత్రాలను మొత్తం ధ్వంసం చేసి మూసిలో పడేయాల్సినటువంటి అవసరం ఏముందండి? ప్రభుత్వం మారినప్పుడు ఇమీడియట్ గా యంత్రాలను మొత్తం పగలు కొట్టేసేసి, ఇరగొట్టేసేసి, సీసీ కెమెరాలు అన్ని వీకేసి, ఆఫీసులో ఉన్న సిస్టమ్ ధ్వంసం చేసి పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఓకే. లీగల్ గా నిజంగా మీరు ఇల్లీగల్ గా కాదు, లీగల్ గానే గిట్ట చేసింది అనుకోండి, లీగల్ ఇంటర్సెప్షన్ చేసి ఉంటే ఎట్లున్నది అట్లుంటది కదా. ఇన్ని ప్రభుత్వాలు జరుగుకుంటూ వచ్చినాయి, ఎక్కడున్న సిస్టమ్స్ అక్కడనే ఉన్నాయి, ఎక్కడున్న డేటా అక్కడనే ఉంది. మీరు మాత్రం ప్రభుత్వం మారంగా ఎందుకు విధ్వంసం చేసిర్రు? అక్కడ దాని మీద విచారణ మొదలవుతుంటే ఇటు దాకా వచ్చింది కథ. ఇక్కడ దాకా వారి అరెస్ట్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉండ్రో వాళ్ళు వారి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే ఇచ్చారు కదా, పలానోళ్ళ ఆదేశాల మేరకే మేము ఇవన్నీ చేసినాం తప్ప మాదేం కాదని. సో విచారణ సాగుతుంది. విచారణ సాగుతున్నటువంటి దాంట్లో పోలీసుల యొక్క విచారణలో ప్రమేయం పెట్టుకోవడానికి రాజకీయ పార్టీ మాకేముంటుంది సార్? వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తున్నారు. రైట్. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకత, అదేవిధంగా మంత్రుల మధ్య ఐక్యత నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ఏర్పడింది అంటూ బయట లీక్. ఆన్సర్ ఏం చేస్తారు దీనికి? అదో పెద్ద జోకు. ఓకే. అది లీక్, అదో పెద్ద జోకు. ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ సృష్టించేటటువంటి వ్యవహారాలే తప్ప ఈ రోజు వరకు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు అయినాయి, అసెంబ్లీ సెషన్స్ అయినాయి, ఏ రోజు ఏ గందరగోళం అయిందండి? ఒకరి కోసం ఒక మంత్రులు వచ్చి నిలబడుతున్నటువంటి ఒక స్ఫూర్తి కనిపిస్తుంది తప్ప ఒక మంత్రి మీద ఇంకొక మంత్రి ప్రత్యక్షంగా వచ్చి అది చేసుకునేటటువంటిది ఏముంది? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, అసలు రేవంత్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయలేదని ఒకడు, రేవంత్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేస్తలేరని ఒకరు, ఇంకొకటి. ఎవరి పాలన నడుస్తుంది? సంఘటితంగా మంత్రులు మొత్తం క్యాబినెట్ అంతా పనిచేసి ఈరోజు రాష్ట్రం అనేటటువంటి యొక్క అభివృద్ధి ముందుకు పోతా ఉంది. ప్రజలు మొత్తం చూసేది అభివృద్ధి సంక్షేమాలలోనే కదా. ఈ బీఆర్ఎస్ పార్టీ జూటా కార్ మాటలు ఏవైతే ఉంటాయో, కార్ పార్టీ కదా, జూటా కార్ మాటలు ఏవైతే ఉంటాయో దాన్ని విశ్వసించేటటువంటి పరిస్థితులలో లేరు. పాపం ఇవన్నీ విశ్వసించరేమో జనాలు, ఇక మన కోట్లు వేస్తారేమో అని చెప్పి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరి కేటీఆర్ గారు ఇది రెఫరెండం లెక్క యాక్సెప్ట్ చేయాలి, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అన్నాడు. ఆ దమ్ము ధైర్యం ఉన్నాడు, అత్తాపత్త లేకుండా మళ్ళీ ఆ యొక్క సబ్జెక్టే తీస్తలేడు. మళ్ళీ అదే మేకపోతు గాంభీర్యం. అది ఇన్వెస్టిగేషన్ పోయినా నేనే పోలీసు వాళ్ళని అడిగినా అంటాడు. ఇప్పుడు సేమ్ ఎట్లుంటది అని అంటే ఉల్టా ప్రశ్నలు అడిగి కూడా మరి సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు నమ్మేటోడు ఉంటే పోలీసు వాళ్ళని నా ఆఫీస్కి నేను పిలిపించుకుంటా కానీ నేను ఎందుకు పోతా అని కూడా అనాలి మరి. ఓకే. పోలీసు వాళ్ళ దగ్గరికి ఆయన ఎందుకు పోయిండు? నెక్స్ట్ ఈ డైలాగ్ వాడతారేమో కేటీఆర్ గారు. ఏమని వాడమనండి, పోనీ అదే పని చేయమనండి, నేను ఎందుకు పోతా, పోలీసు వాళ్ళని అక్కడ రమ్మనండి. ఉల్టా బెండ్ తీస్తారని చెప్పి తెలియదా కేటీఆర్కి? ప్రజలకు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిందే తప్ప లోపలికి పోతే పాపం ఆయన పరిస్థితి ఏందనేటటువంటిది ఇక మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే లీకులు ఇచ్చింది ఎవరు కాదు, లీకులు ఇచ్చింది సొంత వాళ్ళే జరసేపు మేము మాట్లాడినాం, లేకపోతే మా బావమడిది ఇట్లా కొట్లాడిండు, లేకపోతే మా బావ అట్లా కొట్లాడిండు, అసెంబ్లీలోనే చెడుగుడాడిండు, ఈ పోలీసు వాళ్ళు ఎంత, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తాం. ఏంది నువ్వు చూసేది సంగతి?
ఈ ఇప్పుడు సంగతి ఆల్రెడీ చూసిరు కాబట్టి ఇడును. రైట్ అండి. మరి ఇటీవల కాలంలో మరి సిపి సజ్జనార్ గారి మీద కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది మరి బయట. అంటే సజ్జనార్ అనేవాళ్ళు కాంగ్రెస్ తరపున పనిచేసే పోలీసు హ్మ్. అంటూ ఒక వ్యాఖ్య వచ్చింది. మరి ప్రజలకు పనిచేసే పోలీసా ఆయన? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసే పోలీసా అనేది ఎవరన్నారు ఆ ప్రశ్న. మాట? ఇప్పుడు ఒకటి చెప్తా, ఈ గాలి మాటలకు అన్నిటికి మనం అన్నిటికీ జవాబులు చెప్పాల్సినటువంటి హ్మ్. అవసరం లేదు. హ్మ్. మొన్న ఏదో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి సజ్జనార్ గారి మీద కొన్ని ఆరోపణలు చేశాడు. హ్మ్. ఇమీడియట్ గా సజ్జనార్ గారు విఘ్నులు, హ్మ్. ఆయన ఒక సీనియర్ ఆఫీసర్, హ్మ్. ఆయన యొక్క చిత్తశుద్ధిని డిపార్ట్మెంట్ అడిగితే ఎవరైనా చెప్తారు. దాదాపు పార్టీలకు సంబంధం 64 లేకుండా. కేసులు ఉన్నాయని అంటూ కూడా మరి అన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అన్నాడు ఇమీడియట్ గా సజ్జనార్ గారు ఒక నోటీసే పంపించిండు. ఎస్ ఆయనకి. ఎస్ ఎస్. నువ్వు నాకు ఏ కేసులు ఉన్నాయో నువ్వు నాకు చెప్పాలి, లేకపోతే మాత్రం నీ మీద చర్యలు ఉంటాయని చెప్పి కూడా పంపించాడు. మరి చెప్పాలి కదా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు చిట్టా తీసుకొచ్చి ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి అనేటటువంటి చెప్పాలి కదా. రైట్. ఈ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకటే ఊసరవెల్లి లెక్క రంగులు మార్చేటటువంటి రాజకీయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ గారు చేస్తురా లేదా అనేటటువంటి తెలంగాణ సమాజానికి తెలుసు. ఒకప్పుడు ఏనుగు మీద పోయి గడిలను గులగొట్టేసేస్తా, కేసీఆర్ అనేటువంటి రాష్ట్రం ఎటువంటి చూస్తా అని శపథం చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ రోజు వకాలత పుచ్చుకొని పాపం గడిల దర్వాజాల కాడనే ఆగిపోయి కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ అదే సొంత ఏది ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించిన దాంట్లో పెద్ద కుంభకోణాలు జరిగినాయి అనేటటువంటి ఆధారాలతోటే నేను బయట పెట్టిన, నేనే పెట్టిన, ఎవరో కూడా కాదు. ఎందుకు అని అంటే కోడింగ్ అనేటటువంటి వ్యవహారంతో, లేకపోతే పిల్లలకు కావాల్సినటువంటి వ్యవహారంతో, రిక్రూట్మెంట్లో కానీ ఏ అంశాలలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు జవాబులు చెప్పాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఏమడుగుతున్నానంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి సజ్జనార్ గారు ఏదో నోటీస్ పంపించారు, దాని జవాబు ఇచ్చి అందరి ముంగడ పెట్టండి. ఇన్ని కేసులు ఉన్నాయి కదా, నేను అందుకనే చెప్పి ఇన్ని కేసులు నేను చెప్పాల్సిందే నువ్వు. ఎందుకంటే యూ వాజ్ అన్ ఆఫీసర్, మీరు కూడా ఒక ఆఫీసర్ ఉండే. సరే రాజకీయం కోసం మీరు మారొచ్చు, రాజకీయంలోకి దిగిన తర్వాత డ్యూటీ ఏంది, రాజ్యాంగం ఏంది అని. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అయితే మీరు ఎప్పుడు పాటించాలి, కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ గారు పాటించారు. ఎందుకనంటే అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది కాబట్టి. ముందు నాకు కూడా చాలా గౌరవం ఉండే, ఏది ఉంటే ఏంటిది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని అంటే అది అందరి మంచి గురించి ఉన్నటువంటి అంశమే కదా అని ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వాళ్ళ మేనిఫెస్టోని కూడా చెప్పుకున్నారు మరి ఆయన. అసలు కేసీఆర్ ని మేము అధికారంలో దింపుడైన యొక్క లక్ష్యం అన్నాడు. కేసీఆర్ కాళేశ్వరంలో పెద్ద కుంభకోణాలు చేసినాను అన్నాడు. ఇదే ఫోన్ ట్యాపింగ్ మీద ఫోన్ ట్యాపింగ్ అనేటట్టు ఇల్లీగల్ గా చేస్తారు, అందరు చేస్తారు, వీళ్ళని లోపటేయాలి బొక్కలేయాలి అని చెప్పి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు. అందుకనే సోషల్ మీడియాలో ఎవరో వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఆ వీడియో ఈ వీడియో పక్కన కూడా పెట్టిరు. అబ్బా ఎంత తేడా చూడండి. అప్పుడేమో అన్యాయము అక్రమము తీసి లోపటేయాలని అంటాడు, ఈ రోజేమో అట్లాంటిది ఏం కానే కాదు, లీగల్ అని అంటాడు. అవకాశవాదము రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఉంటుండొచ్చు, కానీ ఒక అధికారి అయినటువంటి సజ్జనారు గారు మరి ఇప్పటిదాకా కూడా ఎట్లాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా ఉంటున్నటువంటి వ్యక్తి పట్ల ఆయన చేసినటువంటి అనుచిత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, దాని మీద ముందుకు రావాలి ఫస్ట్. రైట్. ఇప్పుడు రాజకీయ పార్టీల గొడవల్లోకి అగ్గిరా చేశారు మీరు. మరి ఐపీఎస్ వర్సెస్ ఐపీఎస్ గా మారింది కదా, ఇప్పుడు సజ్జనార్ వర్సెస్ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గా మారింది కదా. అంటే మీ రాజకీయాలకి వీళ్ళు బలవుతున్నారు అన్న. ఎవరెవరికి బలవుతారు సార్, సజ్జనార్ గారికి ఆ విషయం ఎందుకు పట్టించుకుంటారు? సజ్జనార్ గారికి ఆయన స్టేచర్ కి, ఆయన క్రెడిబిలిటీకి, ఆయన క్యారెక్టర్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి ఆయన కూడా ఎవరు ఐపీఎస్, ఇప్పుడు డ్యూటీలు ఉంటాయి ఏమన్నా? రాజకీయ నాయకుడు ఓకే, నోరు తెచ్చే పచ్చబద్దాలు పక్కన పెట్టి చూసేటోనికి సజ్జనార్ గారికి తేడా ఎట్లా కంపేర్ చేస్తారు సార్ మీరు? అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఈ క్యాడర్స్ మనం ఏంది ఐఏఎస్ ఐపీఎస్? నువ్వు రాజకీయంలోకి వచ్చినాక ఐపీఎస్ ఏంది? ఇంకా ఓకే రాజకీయంలోకి వచ్చినావు అంతే, నువ్వెంతనో నేనంతా. నువ్వు డ్యూటీ చేస్తున్నావు అనుకో, నువ్వు డ్యూటీకి లా అండ్ ఆర్డర్ కి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఐపీఎస్ అనే పేరు చివరి ఉంటుంది కదా, ఎప్పుడైనా ఎక్స్ అయినా లేకపోతే ఫ్రెష్ గా డ్యూటీలో ఉన్నప్పుడు. సర్వీస్ లో లేవు కదా, ఓకే నువ్వు సర్వీస్ లో లేవు, ఇంకా నేను ఐపీఎస్ అని ఎందుకు అంటారు? పలానా బీఆర్ఎస్ పార్టీ లీడర్ అంట, నేను ఐపీఎస్ అని ఎందుకు పిలుస్తా? నేను పిలువాను, నా ఇష్టం అది. నువ్వు ఇలా డ్యూటీలో ఉన్నావా, కాకి డ్రెస్ వేసుకొని డ్యూటీ చేస్తున్నావు సజ్జనార్ గారి లెక్క? నువ్వు అవకాశవాదం కోసం రాజకీయాలకు దిగినావు, రాజకీయాలకు దిగిన తర్వాత పొద్దున్న లేసి అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు ఆడినావు, గతంలో మీరు చేసినటువంటి చరిత్ర కూడా బాలేదు. ఆ చరిత్రను కేసీఆర్ గారు ఎత్తి చూపించి విచారణ అంటాడనే కేసీఆర్ గారికి లాలూచి అయిపోయినావు. తర్వాత ఇప్పుడు మేము వచ్చినాక రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసినావు. మీ దుకాణం మేము కూడా చూపించినాం, నువ్వు ఎన్ని చేసినావు అనేటటువంటిది. అయినా కేసీఆర్ గారు వకాలత్ పుచ్చుకొని ఆడుతున్నారు. మీరు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం అనేటటువంటి లైన్ మీద ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎక్కడైనా ఉన్నారా? నేను గది చెప్తున్నా, నాకు గది చెప్పండి. సరే ఇప్పుడు నేను ఒకటే ఇండివిజువల్ లెక్క నేను మాట్లాడుతా ఉన్నా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి టాపిక్ కూడా అసలు రాజకీయంలో ఆయన పాత్ర పెద్దగా లేదు. నిజం చెప్పాలంటే మీరు తీసుకురు కాబట్టి ఇంతసేపు మనం మాట్లాడుతున్నాం, కానీ
నెక్స్ట్ గో టు సజ్జనార్ గారు ఆల్రెడీ ఒక నోటీస్ ఇచ్చారు, దానికి వివరణ ఆయన ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఆయన డొల్లతనం ఏందో తేలిపోతుంది. సిపి సజ్జనార్ మరి కాంగ్రెస్ పోలీస్ అంటూ మరి గులాబీ పార్టీ ఎందుకని ముద్ర వేస్తుంది అంటారు, ఎందుకని ముద్ర ఆరోపణలు చేస్తుంది అంటారు? ఆబ్వియస్ కదండి, ఇప్పుడు ఆ విచారణకి మీద ఉంటున్నటువంటి అధికారి ఆయననే కదా. అలా పిలుస్తున్నప్పుడు కడుపులో కాలుతుంది కదా, కాలినప్పుడు ఏదో పోలీస్ మీద అనాలి కదా అన్నమాట. ఆ పోలీస్ మీద అనాలి కాబట్టి అంటున్నారు, అంతే, అంతకుమించి ఏముంది. రైట్. ఇప్పుడు ఇండస్ట్రీస్ గురించి మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు పాత వాటిని పంపించేద్దాం అన్నారు కదా, అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, తరలిపోతున్నాయని కేటీఆర్ గారు కూడా గతంలో చెప్పండి, వ్యాఖ్య చేయడం జరిగింది కదా. పోయిన కంపెనీల పేర్లు చెప్పండి. అది చెప్పారండి, అంటే నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు దానికి సంబంధించి. ఈ బట్టేబాజ్ మాటలతోటే కేటీఆర్ అనుకుంటున్నటువంటి ఖ్యాతిని ఇంకా దింపుకున్నాడు. పచ్చి చెప్పాలంటే సూటు బూట్ వేసుకొని రీల్స్ చేసుకొని సోషల్ మీడియాలలో ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేసి ఏదో పొడి చేసేస్తున్నా అని చెప్పి జనాల్ని నమ్మించిండే తప్ప మాజీ మంత్రి నేనేమంటున్నా, అందుకని అంటున్నా మాజీ మంత్రి లేకుండి సూటు బూట్ వేసుకొని బయట దేశాలకు పోయి ఈడ దోసుకుంది పోయి పెట్టుబడులు పెట్టొచ్చిండేమో తప్ప కొత్త తీసుకొచ్చినటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలలో చిట్టా చెప్పండి. మేము 2 సంవత్సరాలలో మేము తీసుకొచ్చినటువంటి చిట్టా మేము చూపిస్తాం. దీని బహిరంగ చర్చ అసలు ఇగో ఇవన్నీ అంశాలు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. నేను గతంలో ఇన్ని తెచ్చినా పలానా కంపెనీ వెళ్ళిపోయిందని చెప్పి మీరు నేను కాదండి, నేను అంటుంది అది కాదు. పనికిరానోడు అవే ఆరోపణలు చేస్తాడు, పనికిరానోడు అవే ఆరోపణలు చేస్తాడు. మైక్ నువ్వు ఇవ్వకపోయినా అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతుంటే సౌండ్ వినిపిస్తుంది, నువ్వు దాని మీద చర్చకు రా అని చెప్పి మాట్లాడు. నువ్వు బయటకి ఎందుకు వారిపోయినావు? హెచ్ఐఎల్టీపీ అయితే పంచాయతీ కదగా, పాలమూరు రంగారెడ్డి పంచాయతీ. ఆ రోజు పంచాయతీ ఉంటే అసెంబ్లీ సెషన్ అంతా ఎందుకు బాయ్కాట్ చేసిరు? మిగతా సబ్జెక్టులలో కూడా మీరు చేసినటువంటి ఆరోపణలు డొల్లతనం అని తేలిపోతుంది కాబట్టి పిరికి పందలు పారిపోయినరు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, రండి చర్చకు రండి. 2 సంవత్సరాల్లో మేము ఎన్ని తెచ్చినావు జీసీసీలు మేము చెప్తాం, ఫార్చ్యూన్ 500 కంపెనీలు మేము ఎన్ని తెచ్చినావు మేము చెప్తాం. నువ్వు 10 ఏళ్ళలో నువ్వేని తెచ్చినావు నువ్వు చెప్తుదా? అసెంబ్లీలో మాట్లాడి 4 కోట్ల మంది అధికారిక ప్లాట్ఫామ్ ఇక అది. మీది నాది అంటే శాంక్టిటీ కూడా ఉండదు సార్, నేను అది కూడా చెప్తున్నా. ఈ స్క్రిప్టెడ్ అని కూడా రేపొద్దున అనేటోడు అంటుండొచ్చు, ఆరోపణ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. అసెంబ్లీకి మించినటువంటి పవిత్రమైనటువంటి ప్లాట్ఫామ్ ఇంకోటి ఉండదు కదా. నువ్వు దాని నుంచి తోకమరిచి పారిపోయినోడు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాట్లాడితే ఎట్లా? రైట్ అండి. ఇంకొకటి అండి, మరి ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు సూట్ కేసులు మరి హస్తినగర్ తీసుకెళ్తున్నారు, అక్కడ అధిష్టానానికి ఇస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎన్ని సూట్ కేసులు పంపించుంటారు? ఇప్పుడు ఒకటే చెప్తా, గతంలో తెలంగాణ సొమ్ము దోసుకున్నటువంటి దొంగలకి దొంగల లాంగ్వేజ్ వస్తుంది. నేను అది కూడా చెప్తాను. వాళ్ళు గతంలో అట్లా సూట్ కేసులు తీసుకోపోయి ఇన్వెస్ట్లు చేసిన వాళ్ళు కాబట్టి పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చనే కనిపిస్తాడు, దోసుకున్నాడు కాబట్టి అందరు దోసుకున్న లెక్కనే కనిపిస్తారు. కానీ రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులకి ఇక్కడ దోసుకున్నటువంటి సొమ్మును పోయి దాచుకున్నటువంటి మీలాంటి వాళ్ళకి తేడా ఉందని చెప్తున్నా. దట్స్ ద డిఫరెన్స్. నేను అందుకనే చర్చ పెట్టినప్పుడు అసెంబ్లీకి రండి, మీరు ఎన్ని కంపెనీలు తెచ్చిరో, మేము వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు తెచ్చిండ్రో తెలుస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ గూగుల్లో కొట్టి హైదరాబాద్ అది ఓవర్టేకన్ బెంగళూరు అని చెప్పి కొట్టండి, నేను జీసీసీ 2025 రికార్డు ఉంటుంది కదా, నేను చెప్పి అవద్దమా నిజమా తేలిపోతుంది. ఇప్పుడు కొట్టిన 1 నిమిషంలో లైవ్ పెట్టట్లే. మీరు సోషల్ మీడియా అంటే హెడ్ గా ఉన్నారు కాబట్టి. నేను సోషల్ మీడియాకి లేను సార్, ప్లీజ్. నేను మీడియా అండ్ కమ్యూనికేషన్స్, నాది వేరే నాది మీడియా అండ్ కమ్యూనికేషన్స్. అంటే టీవీలలో మాట్లాడేటటువంటి చర్చలైనా లేకపోతే ఇట్లాంటి మీ వాళ్ళు పిలిచేటటువంటి ఇంటర్వ్యూలు స్పోక్స్ పర్సన్స్ కి ఇచ్చేటటువంటి ప్రజాపాలన పేరుంది బయట. మరి కేసీఆర్ గారు రాక్షస పాలన అని అంటున్నారు. మరి నేను ఇప్పుడే చెప్పిన, ఇప్పుడు పాండవులు ఉంటారు, కౌరవులు ఉంటారు. కౌరవుల దిక్కుంటున్నోనికి దుర్యోధనుడు మంచిగానే కనిపిస్తాడు, పాండవుల దిక్కున్నోడికి శ్రీకృష్ణ భగవానుడు మంచిగా కనిపిస్తాడు. మేము పాండవుల దిక్కున్నాం, ధర్మం దిక్కున్నాం, నిజం మాట్లాడుతున్నాం. కాబట్టి మాది మంచిదా, కౌరవుల దిక్కుండి అద్రగణంగా రాజ్యాన్ని దోసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళది మంచిదా అనేది ప్రజలు తెలుసుకోవాలి. రాక్షసుల పరిపాలన గిట్ట అయి ఉంటే ఆత్మహత్యలు జరుగుతుంటే కనీసం స్పందించినటువంటి కేసీఆర్ గత 10 సంవత్సరాలను నెమరు వేసుకుంటే సరిపోతుంది. పెరిగినట్లుగా సోషల్ మీడియా నేను చూసాను. మరి బీఆర్ఎస్ సార్ మీరు సోషల్ మీడియా నన్ను అడగనే అడగొద్దు, వాళ్ళ క్రియేటివిటీ ఎడిట్ కాదు. నేను ఒకటి చెప్తా, నేను ఒకటి చెప్పాలా, మీ ఫోటో మార్పు చేసి ఇంకొక ఆడ పెడతా, సోషల్ మీడియాలో ఇట్లా వచ్చింది ఏమనుకుంటారు మీరు అని చెప్పారంటే ఏమంటావు? మరి అక్కడనే గవే నడుస్తా ఉన్నాయి, అక్రమంగా కేసు పెడతారా మీరు నా మీద అని అంట. అప్పుడు అక్రమంగా నాకు మాట్లాడేటటువంటి స్వేచ్ఛ లేదా అని అంట. అర్థమైందా? సింపుల్ సోషల్ మీడియా లాంగ్వేజ్ నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందంటే, మీ బొమ్మ తీసుకొని పోయి ఇంకొక ఆడ పెడతా సార్, మిమ్మల్ని నాకు నచ్చినట్టు బూతులతో నేను ఆరోపించేసేస్తే మీరు ఒక వ్యక్తిగతంగా మీకు అవమానం జరిగిందా, మీరు నా మీద కేసు పెడితే నాకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? చూసారా ఈ దౌర్జన్యం, ఆయన నా మీద కేసు పెట్టిండు అని చెప్పి నేను ప్రపంచం ఏంది వ్యక్తిగతంగా అనుకుంటే ఓకే, కానీ మరి మీడియా ఒక ప్రశ్నించిందని ఒక ఐటమ్ వేస్తుందని అర్ధరాత్రి కూడా అరెస్టులు చేస్తారట కదా. ఏం ఐటమ్ వేస్తారు? దానికి ఒక రూల్ పాలు ఏముండదా? ఎన్టీవీకి సంబంధించి అదే నేను అంటారు. ఇప్పుడు మీ ఛానల్ అయినా కూడా నేను చెప్పి మీడియా చైర్మన్ లెక్క అంటున్నా. మీడియా స్వేచ్ఛ లేదంటారా కాంగ్రెస్ లో? స్వేచ్ఛకు హద్దు ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, కానీ స్వేచ్ఛకు హద్దు ఉంటుంది. ఓకే,
స్వేచ్ఛకి హద్దు ఉంటుంది. ఒకటి నిజమా అబద్ధమా అనేటటువంటిది ఎప్పుడైనా మీడియాకు ఒక స్టాండర్డ్స్ ఉండాలి. అసలు ఏం లేకుండా ఒక వ్యక్తిని మరీ ముఖ్యంగా కొంతమంది మహిళల్ని దాంట్లో గుంజుకొని వచ్చి అవును. సమాజంలో ఎంతో బాధ్యతగా మన కోసం కృషి చేస్తున్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వ్యక్తిగత హననం చేసేటటువంటి యొక్క హద్దులు దాటి ప్రవర్తించినటువంటి దాని కిందకే తీసుకోవాలి. అది ఎవరైనా దేనికైనా స్టాండర్డ్ కావాలి సార్. రేపొద్దున అది మీ ఇంట్లోనే జరగవచ్చు, మీ ఇంట్లోనే మీ ఆడవారికే జరగవచ్చు. అట్లా ఎవడో ఇండివిజువలే చేయొచ్చు. మీరు దాన్ని ఒప్పుకుంటారా? అదొక్కటి నాకు జవాబు చెప్పండి. ఇది తెలంగాణ జాతి యొక్క అడిగేటటువంటి ప్రశ్న నేను అడుగుతున్నట్టు. అంటే వారు చేసిన తప్పే నేను సమర్థించట్లేదు, కానీ అర్ధరాత్రి పూట నుంచి అంటే ఇళ్లలోంచి కొంతమందిని, ఎయిర్పోర్ట్ లోంచి కొంతమందిని అరెస్ట్ చేయడం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? సజ్జనార్ గారే చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పిండ్రు. ఏమని అన్నాడు ఆయన? రేపు విచారణకు వస్తామని చెప్పినోడు రాత్రికి రాత్రి టికెట్ బుక్ చేసుకొని ఎందుకు బయటికి వెళ్ళిపోతారు? ఓకే, అందుకని ఆడ ఎయిర్పోర్ట్ లో చెప్పి పెట్టినా కాబట్టి ఎయిర్పోర్ట్ లో పట్టుకోరు, ఇంటికి పోయి పట్టుకోలేదు. సారీ, మీరు ఫస్ట్ కరెక్షన్ చేయాలా. ఎయిర్పోర్ట్ లోకి ఎంచి తీసుకొని వచ్చారు. మరి ఎయిర్పోర్ట్ రేపు వస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు సార్? ఇంకొక ఆయన అయితే ఇప్పటికి దాకా కూడా రాలేడు కదా. ఎందుకు రాలే? మరి మనం దొంగతనం చేయలే, మనం తప్పు చేయలే, మనం నిజమే చేసినాం. ఒకటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ ఛానల్ అయినా కూడా ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, హైరార్కీ ఉంటుంది. ఒక న్యూస్ బయటికి పోవాలి అని అంటే ఇది నిజమా కాదా? ఎందుకంటే యూట్యూబ్స్ కంటే కూడా శాటిలైట్స్ పైన గురుతర బాధ్యత ఎక్కువ. ఓకే, ఒక సమాచారాన్ని ఎందుకంటే ఇట్ షుడ్ పాస్ త్రూ లేయర్స్. అట్లాంటి అన్ని దాటేసి అట్లాంటి న్యూస్ వచ్చిందంటే ఇంతమందిని అయితే విచారణ జరగాలి, ఏడికెంచి వచ్చిందని. ఇప్పుడు వాళ్ళందరూ అంటారు మాకు తెలియదు, పైకెంచే వచ్చింది అనేటటువంటి దానికి వచ్చింది. ఇంకొక చిన్న విషయం అండి, మరి అధికారంలోకి సార్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీడియా అనేటటువంటి దాంట్లో ఈరోజు 90% మంది మంచిగా ఉన్నారు. ఎవరైనా 10% మంది గిట దాని అడ్వాంటేజ్ తీసుకొని పీక నొక్కైనా సరే అడ్వాంటేజ్ తీసుకోవాలి, వాళ్ళ పీక నొక్కైనా మేము బెదిరించాలి అని అనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు బెదిరేటోడు కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తాను. రైట్. మరి అంటే ఎలక్షన్స్ లో అంటే ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు దేవుళ్ళలాగా చూసినా, దేవుళ్ళలా కనపడిన మీడియా మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దయ్యాలాగా మారిపోయారా అన్న కోణం కూడా కనిపిస్తుంది. అంటే అరెస్టులు చేయడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంత జరుగుతుంటే కూడా అందరూ కూడా తెలంగాణలో ఉంటున్నటువంటి మీడియా వాళ్ళు ధర్మం దిక్కే నిలబడ్డారు, నిజం దిక్కే నిలబడ్డారు. అబద్ధాన్ని ఎవరు ప్రోత్సహించలేదు సార్. నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, మీరు ఎటుపక్క నిలబడ్డారు సార్? మీరు ఎటుపక్క నిలబడ్డారు? అట్లాంటిది వేయడం కరెక్ట్ అని నిలబడ్డారా? అట్లాంటిది వేయొద్దని నిలబడ్డారా? ఒక తప్పు జరిగినప్పుడు తప్పుని ఎంతవరకు తప్పు ఉందనేది సమర్థంగా నిరూపించుకునేంత వరకు ఎవరైనా సరే ఒక ఒప్పు ఒక తప్పు అనకూడదు. కరెక్ట్. ఎస్. మరి సేమ్ మీ స్టాండ్లోనే మిగతా నా జర్నలిస్ట్ సోదరులు మొత్తం కూడా తెలంగాణ మొత్తం నిలబడ్డారు. అట్లా నిజం అనేటటువంటి ఏం తెలుసుకోకుండా మనం వేసేటటువంటి సరైనది కాదు. సేమ్ మీ ఆలోచన అందరికి ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు మంచి ఏందో, చెడేందో, నిజం ఏందో, నిజాయితీ ఏందో, అబద్ధం ఏందో, ఆరోపణ ఏందో. నిరాధారంగా చేసేటటువంటి ఆరోపణలు అవతల వారి యొక్క వ్యక్తిత్వంగా ఎంత ఇబ్బందికరంగా మారుతాయి, మరీ ముఖ్యంగా కొంతమంది మహిళల్ని దాంట్లోకి లాగినప్పుడు అనేటటువంటిది. ఇవన్నీ కూడా ఎవరు కూడా ఒప్పుకునేటటువంటి అంశాలు కాదు. తప్పుని తప్పు అనడానికి కూడా వెనకడుగు వేసినాం అనుకోండి, జీవితంలో ముందుకు పోలేమని నేను కూడా నమ్ముతాను. రైట్. ఇప్పుడు మరి కవిత గారి యొక్క ఎఫెక్ట్ మరి కాంగ్రెస్ మీద ఉందా? అంటే మరి కాంగ్రెస్ లోకి రాబోతుంది అంటూ కూడా బయట ఆమెను ఎవరు తీసుకోరు. ఒక ప్రయారిటీ అసలు ఆమె అనుకుంటుంది నేను నా మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆమెను ఎవరు తీసుకుంటారు? ఫస్ట్ ఆమెను ఎందుకు తీసుకుంటాం మేము? ఆమెను తీసుకుంటాం మాకెందుకు? ఒక ఎంపీగా చేసింది, ఒక ఎమ్మెల్సీగా చేసింది, ఎందుకు మాకెందుకండి? ఆమె లేకుండా మేము అధికారంలోకి వచ్చినాం కదా, ఆమె ఉంటే గిట్ట వచ్చినాం ఏంది? మేము వాళ్ళందరి మీద మేము పోరాటం చేసి వచ్చిన వాళ్ళం. ఆమె మాకెందుకు? మా పార్టీలోకి ఎందుకు? ఇప్పుడు ఏ పార్టీ చూస్తున్నారు కవిత గారు? ఆమె పార్టీ ఆమెను అడగండి, నాకేం తెలుసు. మరి కొత్త పార్టీ పెడతాను, నేను సీఎం అవుతానంటూ కూడా చెప్తున్న వ్యాఖ్యలు. ఒక వ్యక్తికి నమ్మకము ఉండొచ్చు, ఒక వ్యక్తికి గోల్ ఉండొచ్చు. నేను ఒక పార్టీ పెడతా, నేను సీఎం అవుతా అనేటటువంటి తనకు ఒక ఆశయం ఉందనుకోండి, దాని మీద నేను కమెంట్ చేయడానికి లేను. ఎందుకు అనంటే ఏ వ్యక్తికి తన సామర్థ్యాన్ని తను నమ్ముకునేటప్పుడు మనం స్వాగతిద్దాం. ఆమెకు ఆ సామర్థ్యం ఉందనేటటువంటి నమ్మకం ఆమెకు ఉందనుకోండి, నీకు ఎట్లుంది, అట్లా ఎట్లుంది, నీకు అట్లాంటి చిల్లర వాటిలో మేము కాదు, మాకు అవసరం లేదు. ఓకే, ఆమె శక్తి సామర్థ్యాలు ఏంటిదో ఆమెకు తెలుసు. ఆమె చేసినటువంటి అవినీతి ఏంటిదో, కుటుంబంలో ఏంటిదో, ఈ రోజు వచ్చేసి ధర్నాలు, దీక్షలు, లేకపోతే పోయి అదేంటి పరామర్శలు, ఇవన్నీ 10 ఏళ్లలో ఎందుకు గుర్తు రాలేదు అనేటటువంటి ఒక బేసిక్ క్వశ్చన్కి ఆమె దగ్గర ఆన్సర్ ఉంటే తర్వాత నెక్స్ట్ లెవెల్కి పోతుందని నేను నమ్ముతా ఉన్నాను. నేను అంటుంది జనాలు ఎంట్రీ ఇవ్వడానికి ఆమె కనీసం, నేను మా పార్టీలో లేదు, అది మర్చిపోండి మీరు. ఓకే, జనాలు ఎంట్రీ ఇవ్వడానికి అసలు అవునమ్మా బాగానే ఉంది, 10 ఏళ్ల సంది ఎందుకో గుర్తు రాలేదు, మరి ఇదంతా ఈరోజు అన్యాయం జరుగుతుంది, మా నాయన అది చేసిండు, మా అన్న ఇది చేసిండు, గుంటనాకు ఇట్లా చేసిండు, మొన్ననే అన్నది గుంటనాకు అని చెప్పి మరి అంటుంది కదా. తర్వాత ఒక
ఒక ద్రోహి విద్రోహ సమేదో ఉమ్, గూఢాచారి ఉమ్, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన సంతోష్ రావుని కూడా అంటుంది కదా ఇన్ని భాషలలో. ఉమ్. మరి అధికారం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అధికారం పోయిన తర్వాత ఎందుకు మాట్లాడింది ఇవన్నీ? మీతో కలిసి వస్తాను, మీతో కలిసి ఉంటాను, మీకు కూడా సపోర్ట్ చేస్తాను, నాకు ఎంతకంత ప్రయారిటీ ఇవ్వండి అన్న కోణంలో మరి సార్ మంత్రాలు కూడా. కల్వకుంట్ల కుటుంబం మీద తెలంగాణ జాతికి సెంటిమెంట్ లేదు సార్. ఓకే. మళ్ళీ కూడా చెప్తా ఉన్నా వాళ్ళు ఉమ్. చేసినటువంటి పాపాలు చాలా లెక్కలేనని. అంటే ఇప్పుడు కవిత గారి రాజకీయ ఎందుకంటే నాయకురాలుగా ఇప్పుడు చూస్తున్నారా, నేను ఒకటి లేకపోతే చెప్తా, కేసీఆర్ ఆర్టీసీ గారి కార్మికులు కూతురుగా ఆర్టీసీ చూస్తున్నారా? కార్మికులైనా రైతులైనా ఉమ్, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులైనా లేకపోతే ఎవరినైనా నిరుద్యోగులు అనేది తీసుకోండి, ఉమ్, లేకపోతే గుర్తింపు పొందినటువంటి అమరవీరులు అనేది తీసుకోండి, లేకపోతే ఎవరినైనా తీసుకోండి, ఉమ్, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ సర్పంచులను తీసుకోండి, ఉమ్, వీరి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క కడుపుల మంట ఆ కుటుంబాలది, వాళ్ళ పాపం ఊకేపోదు. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం వీళ్ళు కొవ్వుతో అహంకారంతో పాపం వేడుకుంటా కెమెరాల ముంగట వేడుకుంటా తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు మనం చూస్తాం. అవును. మనం తెలంగాణ తెచ్చుకొని బంగారు తెలంగాణ చేసుకుంటాం అన్న దాంట్లో ఉమ్, ఇవన్నీ చూసి సాధించినటువంటి మన జాతి ఆ కుటుంబానికి క్షమించలేదు. ఉమ్, ఎందుకనంటే కేక్ పీసెస్ కోసి పంచుకున్నట్టు పంచుకోరు రాష్ట్రాన్ని, ఆస్తులు పంచుకున్నట్టు నువ్వు అటుపక్కవో నువ్వు ఇటుపక్కవో నువ్వు ఇటుపక్క. ఈరోజు వచ్చి ముసలి కన్నీరు కారుస్తామన్నా, ఈరోజు వచ్చి అన్యాయం జరిగిపోతుంది తెలంగాణ కన్నా, తెలంగాణ పేరు నామూష్ అయిపోయి బీఆర్ఎస్ అని పెట్టుకొని ఈరోజు నీటి వాటాల కోసం కొట్లాడతామని శపథం తీసుకొని తర్వాత పక్కనోని సస్యశ్యామలం చేస్తాం అనేటటువంటి మాట దాకా అన్నీ ఈడ గుచ్చుకునే జనాలకి. ఉమ్. ఓకే, ఈడ గుర్తుపెట్టుకునేది కాదు, ఈడ గుచ్చుకునే. సో ఏది మర్చిపోయేటటువంటి అంటే మొన్న పాపాలు జరిగిన చేశారు. ఎలక్షన్స్ లో కూడా కొన్ని సీట్లను గెలుచుకోవడం మరి బీఆర్ఎస్ ఎలా ఏ ఎలా కొన్ని సీట్లకి? తీసుకొచ్చింటారు మొన్న సర్పంచ్ ఏడుంది ఎలక్షన్స్ అస్తిత్వం? లో? ఏడు అస్తిత్వం ఆడదు. 80% పైన గెలిచినటువంటి పార్టీ ఈరోజు 33 స్థానానికి బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వచ్చినాయి. ఇక అస్తిత్వం ఎక్కడిది? ఉమ్, అలా గ్రాఫ్ మొత్తం పడుకుంటా కిందికి వస్తుంది తప్ప పెరుగుతున్నటువంటిది ఒకటి చెప్పండి. ఓకే. మొన్న ఆయన అన్నటువంటి మాట రెఫరెండం తీసుకోండి సార్, ఉమ్, జూబ్లీస్ రెఫరెండం ఏమైంది? ఉమ్, మున్సిపాలిటీలలో కూడా కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు జనాలకి నీ ఇంటికి సంక్షేమం వస్తుంటే దాన్ని అయితే కాదనలేరు కదా జనాలు. ఉమ్. ఆ ఇంట్లో వస్తున్నటువంటి సంక్షేమాన్ని కాదంటారా? గతంలో పోనీ అది వచ్చిందా? రైట్. సర్పంచ్ ఎన్నికల్లో కూడా మరి మీరు చెప్తున్నట్లుగా మరి అధికార పక్షంలో మరి అధికారంలో ఉండి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లుగా మరి 100% సీట్లు మీకే రావాలి కదా సర్పంచ్, ఎందుకని కొన్ని తీసుకుపోయినాయి చెప్పండి, BRS? భారతదేశ చరిత్రలో 100% సీట్లు గెలిచిన ఒక పార్టీ పేరు చెప్పండి. ఓకే. ఉమ్, చెప్పండి పోనీ మీరు చెప్పండి, అట్లుంటే మేము దాంతో కూడా కంపేర్ చేసుకుంటాం. ఉమ్, చెప్పండి, భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచ దేశ చరిత్రలో 100% పలానా పార్టీ డెమోక్రటిక్ వేళ ఎలక్షన్ జరిగితే 100% అంటే కొన్ని గెలిచిందని. అంటే కొన్ని వెనకబాట్లు కొన్ని సర్దుబాట్లు మా పార్టీలు కూడా ఉన్నాయని ఒప్పుకుంటారా ఇండైరెక్ట్? అట్లా అంటే నేను ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేటటువంటి దానికి కూడా గౌరవం ఇస్తారు జనాలు. ప్రతిపక్షం అని ఎందుకనంటే ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. అందరూ వీళ్ళ కుటుంబం లెక్కనే గలీజ్ వాళ్ళు ఉండరు కదా, కొంచెం గ్రౌండ్ తోటి కనెక్టెడ్ అయ్యి మంచి చెడు చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. మా పార్టీలో ఉంటారు, వాళ్ళ పార్టీలో ఉంటారు, కానీ పైనుండి నడిపించేటటువంటి నాయకత్వం ఎట్లాంటిది అనేటటువంటి దానికి రిజల్టే ఇట్లాంటిది. 80% కించి 33 పడిపోయి అయినా కూడా మేకపోతుగా మీరే ప్రదర్శించండి, తప్పేం లేదు. కొండని ఢీ కొడతా నేను అనేటటువంటి ఒక పొటేలు మదం ఎట్లుంటుందో ఆ కొండ ఎంత నేను నెత్తితో గుద్దుతుంది మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, కానీ కొండని ఢీ కొట్టినా కూడా ఏమైతే తెలుస్తుంది కదా, పరిణామం తర్వాత తెలుస్తుంది, పరిణామాలు కనిపిస్తూనే ఉన్నాయి కదా అంటున్నా. రైట్. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరి తమ జెండా రెపరెపలాడించడానికి కారును పరిగెట్టించడానికి బీఆర్ఎస్ సంసిద్ధంగా ఉంది, సమాయత్తం అవుతుంది. మీరు ఎలా ఉన్నారు? మా పని మాది, మా పాలన మాది, మేము జనాలకు ఒకటి పోటీ ఇస్తుందంటారా బీఆర్ఎస్ ఈసారి మీకు మున్సిపల్లో? ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము ప్రజాస్వామ్యం బతుకుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. ప్రజాస్వామ్యం అని అంటే ఒక పార్టీ చేతులకు అని కాదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఇంటికి పంపించి మంత్రులను పంపించి ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి రమ్మను. కేసీఆర్ గారిని ఉద్దేశించి ఆయన చనిపోతే బాగుంటుంది, ఆయన చస్తే బాగుంటుంది అన్నట్లుగా వ్యాఖ్యలు గతంలో వచ్చాయి. మరి మీరేమో వాళ్ళు బాగుండాలి అంటున్నారు, ఫైట్ చేయాలంటారు. నా పర్సనల్ రిక్వెస్ట్ మాత్రం ఒకటి, మీరు బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్ ఛానల్ గిట్ ఏదైనా సబ్స్క్రైబ్ అయితే ఇమీడియట్ గా అన్సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకంటే మళ్ళీ నేను మిమ్మల్ని కూడా అడుగుతా, ఎందుకంటే నేను మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చచ్చిపోవాలని కోరుకున్నది ఒకటి చూపెట్టండి పోనీ, ఇదే లైవ్ లో అడుగుతున్నా. అది బూటకపు ప్రచారాలని మనం కూడా నమ్మి దాన్ని కూడా మీరు ప్రశ్నలు ఒక ప్రచారాన్ని మీరు ఖండించాలి కదా, అది ఇప్పుడు చేయాల్సింది. అది ఖండిస్తే చాలు. ఒక్కటి అడిగితే పోనీ, అడిగినవన్నీ మీరు గవే అడిగితే ఎట్లా? వాళ్ళ క్వశ్చన్ పేపర్ అంతా మీరు చదివితేనే ఎట్లా సార్? అర్థమైందా? 1, 2 నేను ఉదాహరణలు కూడా చెప్పిన. ఇప్పుడు ఇట్లాంటి అంశాలు మాట్లాడిన దర్శ టీకే చచ్చిపోవాలని అన్నాడు కదా, తర్వాత పేగుల మెడల్, ఈ మధ్యకాలంలో పేగుల మెడల్ వేసుకుంటాను ఎక్కడన్నాడు ముఖ్యమంత్రి గారు? మనం ఇప్పుడు ఒకసారి వ్యాఖ్య చేసినా అదే మరి నిలుస్తుంది కదా, అదే నిలబడుతుంది కదా. ఎట్లా అంటే నిక్కర్లో తొండలేయటం, లేకపోతే
పండబెట్టి మిమ్మల్ని తొక్కుతానన్నారు. ఎప్పుడైనా జీవితంలో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. దాన్ని ఎప్పటికీ క్యారీ చేసినాం అనుకోండి ముందుకు పోలేం. రైట్ అండి. మరి ఇంకా రానున్న 3 ఏళ్ల కాలంలో మరి ఎటువంటి అభివృద్ధి చేద్దామని కాంగ్రెస్ అనుకుంటుంది? మా ప్రేక్షకులకు ఒకసారి ఫైనల్‌గా. ఏం లేదు, ఇప్పుడు ఉంటున్నటువంటి సంక్షేమాలు, అభివృద్ధి ఏదైతే జరుగుతా ఉందో దీనికి భిన్నంగా కూడా ఇంకేదన్నా కూడా మనం ఇచ్చినటువంటి హామీలలో కూడా ఈరోజు 80% అయినప్పటికీ మిగతా 20% కూడా మనకు ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా. ఎందుకంటే విధ్వంసమైనటువంటి వ్యవస్థని ఇటుకిటికి పేర్చుకుంటా మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ఖజానా, రాష్ట్ర వనరులు అనేటటువంటివి ఇవి తెలంగాణవి, అంటే తెలంగాణ జాతివి. ఈ వనరులు తెలంగాణ ప్రజలకు చెందాలనేటటువంటి ఒక సంకల్పంతో మా ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాదు, ఈరోజు సామాజికంగా కూడా వెనుకబడ్డటువంటి కులాలను కూడా ఈరోజు సమానంగా కొలిచేటటువంటి విధంగా మా యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది 42% రిజర్వేషన్ తీసుకున్నా, లేకపోతే ఎస్సీ వర్గీకరణ తీసుకున్నా, అన్ని అంశాల్లో కూడా మా యొక్క పారదర్శకత ప్రజల ముందే మనం పెట్టినాం. సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా. ఒక పక్క చదువులు అనేటటువంటి అంశాల్లో విధ్వంసపాలైనటువంటి తెలంగాణ, మా పసి మొగ్గలు ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో వారికి అక్షరాలు నేర్పించేటటువంటి దగ్గర నుంచే స్వశక్తిగా తెలంగాణ నిలబడేటటువంటి ఒక గ్రాస్ రూట్ లెవెల్ నుంచి స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటు రాష్ట్ర వనరులను పునర్నిర్మాణం ఆర్థికంగా చేసేటటువంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పసిమొగ్గలు లాంటి పిల్లలకి ఒక మంచి ఉన్నత చదువులు చదివించాలనేటటువంటి దాంట్లో గతంలో లేనటువంటివి ఇప్పుడు కల్పిస్తూ, అవి డైట్, కాస్మెటిక్ ఛార్జీల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల దాకా కూడా. తర్వాత ఈరోజు కొలువులు వచ్చేటటువంటి వయసుకు వచ్చినప్పుడు కూడా కొలువులు రాలేక కారణం ఏంటిదిరా అంటే స్కిల్స్ అనేటటువంటి దాంట్లో ఉన్నప్పుడు స్కిల్ యూనివర్సిటీస్ దాకా, లేకపోతే ఐటీఐలని 63 ఐటీఐలని ఏటీసీలు టాటా కన్సల్టెన్సీ తోటి చేసుకొని ఏవైతే మనం స్కిల్ నేర్పించేటటువంటి విధానం దాకా, పక్కదారి పోయినటువంటి యువతని సక్రమమైనటువంటి దారిలో పెట్టాలని చెప్పి ఈగిల్ వ్యవస్థ దాకా కూడా అన్నీ కూడా మాదక ద్రవ్యాలకి ఎట్టి పరిస్థితులలో ఆస్కారం లేనటువంటి రాష్ట్రంగా, ప్రకృతిని కడుపులో పెట్టుకొని కాపాడుకునేటటువంటి జాతి తెలంగాణ అనేది మరొకసారి ప్రపంచానికి చాటి చెప్తూ మన సంస్కృతులు, ఆచారాలను కూడా కాపాడుకునేటటువంటిది పండుగలను ఒకలాగా, దేవుడిని ఒకలాగా, అభివృద్ధిని ఒకలాగా, సంక్షేమాలను ఒకలాగా, పసిపిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సీనియర్ సిటిజన్స్ దాకా మనుషులను ఒకలాగా ఎవరి ప్రాధాన్యత వాళ్ళని ఇస్తూ బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకుపోతున్నట్టు మా యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు అనేటటువంటి నమ్మకం ఉంది. ఆశీర్వదిస్తున్నారు. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరి సహకరించి చేదోడు వాదోడుగా నిలబడి బీఆర్ఎస్, బీజేపీలు చేసేటటువంటి కుట్రాపూర్త రాజకీయాలను మాత్రం ఉక్కు పాదంతో ఎన్నికలలో ఫలితాలు చూపిస్తారని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. మరి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా మరి పై స్థాయిలోకి వచ్చిన మరి మీలాంటి యువకులు ఉన్నారు, ఆ పై స్థాయిలో సీనియర్లు కూడా ఉన్నారు. బట్ మరి మీలాంటి వారికి అప్లిఫ్ట్ దొరకలేదు. ఇంకా మీరు ఎప్పటి నుంచో పరిశ్రమిస్తున్నారు, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నారు, మరి మీకు ఎందుకు ప్రాధాన్యత దొరకలేదు? సార్, నాకు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కార్యకర్తలకు మొదలైనటువంటి నేను ఈరోజు అధికార పార్టీకి, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్. ఇది చిన్న పదవి కాదు. నా భుజాల మీద బాధ్యత పెద్దది ఉంది. అందులో దీంట్లో సమయంతో పాటు రాజకీయాలు మారుతున్నటువంటి పరిణామాల్లో ఎప్పటికప్పుడు అందులో బీఆర్ఎస్, బీజేపీ లాంటి అబద్ధపు ప్రచారాలు చేసేటటువంటి పరిణామాల్లో నా నెత్తి మీద బాధ్యత కూడా పెద్దది. ఎవరి మీద పెడతారంటే నమ్మకం ఉంటున్నటువంటి వ్యక్తుల మీద పెడతారు. అంతటి బాధ్యత పెట్టిరు అని అంటే నన్ను నా పార్టీ చాలా క్రియాశీలకంగా నాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ స్థాయికి తీసుకొని వచ్చిండ్రు. నేను నా యొక్క పని కర్మ జనరల్గా ఏంటిది అని అంటే నీ కర్మ నువ్వు చేసుకుంటా పో, ఫలితం అనేటటువంటిది పైనవాడు చూసుకుంటాడని నేను నమ్ముతా. నేను పైనవాడు అనేటటువంటి వ్యక్తుల్లో నేను నా పార్టీని నమ్మిన, నా నాయకులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని నమ్మినాం, పైన రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని మేము నమ్మినాం. నాలాంటి కార్యకర్తలు ఈరోజు మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క మారిరు. రేపొద్దున ఇంకా ఉన్నత పదవులకు కూడా. మీకు కోరిక ఉందా మరి పైకి వెళ్ళడానికి, పై స్థాయికి? కోరిక లేని మనిషి కూడా ఉంటాడండి. రైట్. కోరికలు అపరిమితాలు. మరి నేను అపరిమితం అనేటటువంటిది ఉంటే నాకు ఇప్పుడే కావాలని కూడా చెప్పేటోడు. రైట్. ఓకే. నాకు లేట్ అయింది అని కూడా నేను కక్కేటోను. అట్లాంటిది ఏం కాదు. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ రాజకీయాల్లో ఖచ్చితంగా. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకత్వంలో పనిచేసేటప్పుడు మనం నేర్చుకోవడానికి చాలా వస్తుంది. ఓకే. ఎందుకనంటే చాలా 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 నేర్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 5 years టర్మ్ అయిపోతుంది కదా, 10 ఏళ్ళు ఉన్నాం. ఓకే. రైట్. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి రాష్ట్ర రాజకీయాలలో మరి కాంగ్రెస్ తనదైన పందాలో దూసుకుపోతుంది. మరి అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా మరి అందరికీ అందిస్తూ మరి ఏమన్నా సమస్యలున్నా, విమర్శలున్నా వాటిని సద్విమర్శలుగా తీసుకుంటూనే వారికి సమాధానం చెప్తూనే మరి ముందుకెళ్తున్నాం అంటూ కూడా మరి రామ్మోహన్ రెడ్డి గారు తమ యొక్క వ్యాఖ్య చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.